అందరికీ నమస్కారం. ఒక సందేహం నాకు. ఇక్కడికి వచ్చిన వారందరూ మీరందరూ ఎవరు? అందరూ ఆత్మస్వరూపులేనా? ఇక్కడికి వచ్చిన వారందరూ మీరెవరు? అదొక ఆన్సర్. ఆత్మస్వరూపులు అనేది ఒక ఆన్సర్. జ్ఞానం ఆర్తి, జ్ఞానం ఎడల ఆర్తి కలిగిన వారు. ఇంకా మాట్లాడొచ్చండి మీరందరూ. మిగిలిన వాళ్ళందరూ చెప్తే మీరు వింటారు, నాతో మీరు మాట్లాడవచ్చు. అదే మీకున్న సౌలభ్యం. మీరందరూ బాగా మాట్లాడితే నేను బాగా మాట్లాడతాను. ఏమండి, ఎవరు మాట్లాడటం లేదు. ఊరికే శ్రవణం వినటమే అయితే ప్రయోజనం లే. మనందరం కాసేపు ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకుని, అందుకే వారిని అడిగే సమయం ఎంత అండి అని. భోజనం వరకు నాదేనట, అర్థమైందా? కాబట్టి ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకోవచ్చు, మనం ఇబ్బంది ఏం లేదు. వినపడుతుంది కదండి? లాస్ట్ రైట్. మోక్షేచ్ఛ కలిగిన వారు. ఇంకా ఏమండి, ఎవరు మాట్లాడటం లేదు ఇంకా? సాధకులు. ఓకే రైట్. ఇంకా ఇంకెవరైనా మాట్లాడవచ్చండి? అదేండి, ఎవరో శిష్యులు అన్నారు. ఈ ప్రశ్న ఎందుకు వేశానంటే, సత్యసాయి ఓ గురు పౌర్ణమికి ప్రశ్న వేశారు. ఇక్కడికి వచ్చిన వారందరిలో మీరెవరైనా కానీ మీరెవరో చెప్పండి అని. ఇలాగే రకరకాలుగా చెప్పారు. ఏ ఒక్కరూ కూడా సత్శిష్యులు అని చెప్పలే. అంటే ధైర్యం చాలన్నమాట మనకి. ఆ మాట చెప్పాలంటే మీరు వచ్చిన వారందరూ ఎవరండి అంటే, నేను అనుసరించేవాడినను, లేకపోతే సాధకుండాను, లేకపోతే ఉపాసకుండాను, లేకపోతే జ్ఞానం తెలుసుకోవడానికి వచ్చానను, ఏదో రకరకాలుగా చెప్తాను తప్ప సత్శిష్యుణ్ణి అని చెప్పగలిగేంత ధైర్యం మనకు వచ్చినప్పుడు మనం జ్ఞాన మార్గానికి సరిపోతాం. అర్థమేనండి? సత్శిష్యుడని ఏ రోజునైతే మీరు మీ లోపల, అది ఎక్కడ ఉండాలి? లోపల ఉండాలండి. కన్విక్షన్, ఆ నిర్ణయాత్మక శక్తి. ఈ జన్మకి నేను ఈ సత్శిష్య పదవిని పొందాను, సద్గురువును ఆశ్రయించాను అనేటటువంటిది లోపల దృఢంగా ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే సద్గురువుని యథాతథంగా అనుసరించగలుగుతారు. యథాతథం అంటే ఏంటండి? గురువు గారు చెప్పింది చెప్పినట్టు చేయాలా, చేసింది చేయాలా? చెప్పింది చేయాలి. మొట్టమొదటి దశలో చెప్పించేయాలి. తర్వాత దశలో ఎందుకని యథా తథం అన్నారు? మరి యథా అని వదిలేట్టుగా నీకు సద్గురువుకి భేదం లేనటువంటి స్థితిని సాధించాలి. అది తథం. అంటే నువ్వు మొట్టమొదట అనుసరించేవాడుగా ఉన్నప్పుడు భిన్నంగా ఉన్నావు. తర్వాత కాలంలో ఏమైపోతాడు? సత్శిష్యుడికి సద్గురువుకి ఎట్టి భేదం లేనటువంటి స్థితిని అనుభవిస్తాడు. కాబట్టి ఒక్క సత్శిష్యుడికే అవకాశం. ఒక సద్గురువుకి సత్శిష్యులు ఎంతమంది ఉండే అవకాశం? ఏమండి, ఒక సద్గురుమూర్తికి సత్శిష్యులు ఎంతమంది ఉండే అవకాశం ఉంది? అదిగో బ్రహ్మం గారికి శ్రద్ధయ్య గారు, వాస్తవమే. ఇంకా భగవాన్ రమణులకి గణపతి ముని, మాతా అరవిందులు, అరవిందుల దగ్గర మాతా అరవిందులు, రామకృష్ణ పరమహంస దగ్గర వివేకానందుడు. మిగిలిన వాళ్ళు కారా? అంటే రామకృష్ణ పరమహంస ఆర్డర్లో చాలా మంది ఉన్నారండి. అలాగే ఇంతకుముందు చెప్పిన వాళ్ళ దగ్గర కూడా చాలా మంది ఉన్నారు. అంటే బాగా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వాళ్ళు మనకు తెలుస్తారు. మిగిలినటువంటి వాళ్ళని మనం పెద్దగా అధ్యయనం చేయమన్నమాట. అందుకే రామకృష్ణ మిషన్ వాళ్ళు 2 పుస్తకాలు వేశారండి. పరమహంస యొక్క గృహస్థాశ్రమ శిష్యులు ఓ పుస్తకం వేశారు, సన్యాసాశ్రమ శిష్యులు ఓ పుస్తకం వేశారు. 400 పేజీలు ఉండే ఒక్కొక్కటి. ఎవరైనా సరే కొనుక్కుని చదవండి, బాగున్నాయి. నేను చదివాను. అవి చదివితే మీ జీవన ధర్మాలలో మీరు జీవనం చేసేటప్పుడు వచ్చేటటువంటి రోజువారీ దైనందిన జీవితంలో ఆ సద్గురువు బాటని పట్టుకోవడం ఎట్లా,
ఆ బాటను అనుసరించి దీంట్లో జీవించడం ఎట్లా, అది కదా తెలియాల్సింది. ఇప్పుడు అర్జెంటుగా మిమ్మల్ని వెళ్ళేసి ఏదైనా ఆశ్రమం పెట్టుకుంటే ఆశ్రమం పెట్టుకోగలుగుతారా? అది అయ్యే పని కాదు. ఆశ్రమాలు, అనాథ శరణాలయాలు, స్కూళ్ళు ఇవన్నీ అవసరమే, సామాజిక సేవగా సామాజిక ధర్మంగా అవసరమే. అయితే వాటి వల్ల సరాసరి మోక్షం ప్రాప్తిస్తుందని చెప్పాలి అంటే అది సాధ్యం కాదు. ఎందుకని? మోక్షం అంటే బయటికి వెళ్ళాలా లోపలికి వెళ్ళాలా? ఏమండి? లోపలికి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్తాం లోపలికి? మనం ఉన్నామా ఇప్పుడు ఇక్కడ? లోపలికి ఎక్కడ వెళ్తాం? ఉన్నది లోపల, అసలు బయట? మనం అసలు నువ్వు ఉన్నది లోపల బయట? బయట ఉండే అవకాశం ఉందండి అసలు ఎవరికైనా కానీ? ఎవరైనా చెప్పనండి, నువ్వు బయట ఉండే అవకాశం ఉందా? ఎవరికైనా ఉండటం ఎక్కడ ఉండాలి? లోపలే ఉన్నావు. వస్తుతః నువ్వు లోపలే ఉన్నావా లేదా? ఎవరైనా బయట ఉన్నారో నిరూపించండి చూద్దాం. మీరు లడ్డూ తింటున్నారనుకోండి, లడ్డూ నువ్వు అవుతావా? ఇంపాసిబుల్, ఎప్పటికీ అవ్వవు. ఎవరైనా ఒప్పుకుంటారా? మీరందరూ పొద్దున్నే బాగా తయారయ్యారా? స్నానం చేసి బాగా తయారయ్యారా? తయారైనప్పుడు బాగున్నానా లేదా అని అనుకున్నారా లేదా? అనుకున్నారా లేదా? బాగున్నానా అనే భావన వచ్చినాకే మీరు వేరే పనికి మొదలెట్టారు. లేకపోతే అప్పటిదాకా సరి చేస్తూనే ఉంటారు. దాన్ని దేన్ని సరి చేసాం? ఈ పైన ఉన్నటువంటి కుండకి బాగా మెరుగులు దిద్దాం, అంతేనండి. మరి బాగుందని అనిపించేంత వరకు మెరుగులు దిద్దామా లేదు? ఇప్పుడు మనం బయట ఉన్నామా లోపల ఉన్నామా? నేనెవరు? మెరుగులు దిద్దినటువంటి పరిస్థితిని నేనందామా? కొన్ని మెరుగులు దిద్దే పనిని నేనందామా? బాగున్నానన్న భావాన్ని మనం నేనందామా? ఎవరిని నేనందాం? అంటే ఒక సంఘటనని ఇట్లా విశదీకరించుకోవడం రావాలి. ఇట్లా విశదీకరించుకుంటే అసలు నేనెవరన్న ప్రశ్న నాకు ఎప్పుడు కలిగింది? నాకు అసలు ఎప్పుడైనా కలుగుతుందా? పొద్దున్న లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు నేనెవరన్న ప్రశ్న ఎప్పుడైనా నాకు తోస్తోందా? తోస్తే ఎప్పుడు తోచు? ఎలా నిర్ణయం చేసి? ఎందుకనంటే మీరెంత ఎన్ని గ్రంథాలు చదవండి, ఎన్ని ఉపన్యాసాలు వినండి, ఎన్ని పనులు చేయండి, చివరికి ఎక్కడికి వచ్చేస్తాం? నీ రోజువారీ దైనందిన జీవనం ఇదే కదా నీ దగ్గర ఉన్నది. నీ దగ్గర ఇంకా ఇంతకు మించి ఏమున్నాయి? నీ ప్రారంభమే నీ దగ్గర ఉంది, అంతేనా కాదా? ఒకరి జీవితం మరొకరి జీవితంతో పోలి ఉందా? పోలి లేదా? మీరందరూ ఒకే రకమైన జీవితాన్ని జీవించడం లేదా? జీవించడం లేదా? ఏమండి? జీవించడం లేదని ఎక్కువ మంది చెప్తున్నారు. అందరూ ఒకే రకమైన జీవితాన్ని జీవిస్తున్నారా, వేరుగా జీవిస్తున్నారా? అందరి జీవితం ఒకే తీరుగా ఉందా, వేరుగా ఉందా? వేరువేరుగా ఉందా? అందరి జీవితాలు ఒక తీరుగా లేవా? జీవితం అంటే జననం మరణం మధ్యలోనే ఉందా లేదా? ఎవరికైనా వేరుగా ఎట్లా ఉంది? అందరికీ జీవితం అంటే దేని మధ్యలో ఉందండి? జననం మరణం మధ్యలోనే ఉందా లేదా? ఈ రెండు కాకుండా మీకు ఎవరైనా వేరుగా ఉన్నవారు ఎవరో చెప్పండి ఇక్కడ. సరే, ఈ రెండింటికి మధ్యలో వేరుగా ఉందండి. ఎట్లా ఉందో చూద్దాం. పొద్దున్నే లేవడం అందరికీ కామనేనా కాదా? ఏమన్నా భిన్నంగా ఉందా? లేవడం అనేది కామన్గా ఉందా లేదా? నిద్రపోవడం వెరీ కామన్. అసలు భూప్రపంచం ఏమైపోయిందో అప్పుడు ఎవరికీ తెలియదు, అంతేనా కాదా? అప్పుడు అందరూ సమానమైనా కాదా? గాఢ నిద్రావస్థలు అందరూ సమానంగానే ఉన్నారు లేదా? ఒక్క తీరుగానే ఉన్నారు లేదా? ఇంకెప్పుడు భిన్నంగా ఉన్నారు? అది ఏదో ఆలోచనలో తేడాగా ఉన్నాడు, అది కూడా చూద్దాం. ఆలోచన నేననేవాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారో చేతులకు? ఆలోచన నేననేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? అంటే ఏమవ్వాలి అప్పుడు? ఒక రోజులో ఎంతమంది నేళ్ళు వచ్చినట్టు? ఇప్పుడు ఎన్ని ఆలోచనలు వస్తే అన్ని నేళ్ళు ఉన్నాయని అన్నావా? ఒప్పుకుంటారా మీరు? ఒప్పుకోవడం లేదుగా. అన్ని ఆలోచనల్లో ఉన్న నేను ఒక్కడేనా, వేరుగా ఉన్నాడా? అన్ని ఆలోచనల్లో నీకు ఏ రకమైన ఆలోచన అయినా రాని, నువ్వు ఏ రకమైన వ్యవహారమైనా చేయని, అన్ని ఆలోచనల్లో అన్ని వ్యవహారాల్లో ఉన్న నేను ఒక్కడిగా ఉన్నాడా లేదు? లేడన్నావా?
ఒక్కడిగానే ఉన్నాడు. మీ అందరికి ఒక్కడిగానే ఉన్నాడా, వేరువేరుగా ఉన్నాడా? ఒక్కడిగానే ఉన్నాడు. అందరికీ బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం సమానంగా ఉన్నాయా, భిన్నంగా ఉన్నాయి? సమానంగానే. ఆరోగ్యం వచ్చినప్పుడు సుఖం, అనారోగ్యం వచ్చినప్పుడు దుఃఖం అందరికీ సమానంగానే ఉన్నాయా లేదా? మరి ఇందాకేదో అంతా వేరువేరుగా ఉన్నాయన్నారు. సుఖంలోనే తేడా ఉంటుందండి. అదిగో మళ్ళీ ఇంకో మెలికి పెట్టారు ఇక్కడ. ఎవరు చూద్దాం, ఎలాగో చూద్దాం. ఏదైనా సరే ఒక సుఖాన్ని అనుభవించాలనుకోండి, అనుభవం ఉండాలా వద్దా? అనుభవం ఉండాలా వద్దా? ఉండాలి. అనుభవించే వాడు ఉండాలా వద్దా? అనుభవించేవాడు కూడా ఉండాలి. అనుభవం ఉండాలి. అనుభవించడానికి ఒకడు ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? అంటే అనుభవించబడేది ఒకటి ఉండాలి, అనుభవం ఉండాలి, అనుభవించేవాడు కూడా ఉండాలి. ఈ మూడు ఉండాలా వద్దా? ఈ మూడిట్లో అన్ని తేడాలు ఉన్నాయి అని అనుకున్నట్లయితే అనుభవించబడేది ఏమిటి? అనుభవించబడేది ఏమిటి? శరీరం అనుభవించబడుతుందా? ఆలోచించు చూడండి. ఎక్కడైనా మీరు శరీరాన్ని అనుభవించగలరా? శరీరాన్ని అనుభవించడానికి వీలవుతుందా? ఎందుకని? మనం మేలుకోగానే మనకు తోచేది ఏమిటి? మనం మేలుకున్నామండి, మేలుకోగానే మనకు తోచేది ఏమిటి? నిద్రపోయినంతసేపు ఏం తోచడం లేదుగా, లేచాం. లేవగానే మనకేం తోస్తుంది? లేవగానే మనకేం తోస్తుంది? లేవగానే ముందేం తోస్తుంది? లేవగానే ముందేం తోస్తుంది? నువ్వు లేచానంటున్నావు కదా, ఎక్కడ లేచావు? ఆంతరికంగా లేచావా, బాహ్యంలో లేచావా? ముందు బాహ్యంలో లేచావా? ఏదో ఒక ప్రేరణ వస్తేనేనా నువ్వు మెలకువలోకి రావడానికి పరిస్థితించింది? ఏ ప్రేరణ లేకుండా ఎవరైనా మెలకువలోకి వస్తారా? ఏమండి? అంటే మొదట మనం దేని అధ్యయనం చేయాలి? నీ మెలకువని అధ్యయనం చేయాలి. నువ్వు రోజు ఎలా మేల్కొంటున్నావో మొట్టమొదట నువ్వు అధ్యయనంగా స్వీకరించాలి. ఇది స్వాధ్యయనం. అంటే లోపలికి పోవాలి, లోపలికి పోవాలి, లోపలికి పోవాలంటే ఎక్కడికి పోతావు? లోపలికి. ప్రవృత్తించ నివృత్తించ, కార్య అకార్యే, భయ అభయే, బంధమోక్షం చయావేతి బుద్ధి సాత్వార్థ సత్తి. అంతే కదండి. అంటే సత్వగుణంతో ఉన్నటువంటి బుద్ధి ఏం చెయ్యాలయ్యా? ప్రవృత్తించ నివృత్తించ. ప్రవృత్తికి మొదలు స్థానం ఏది? మెలకువడమేగా. నీ ప్రవృత్తి ఎక్కడి నుంచి మొదలవుతుంది? మెలకువతో మొదలవుతుంది. అంతేనా కాదు? మళ్ళీ ఎప్పటికి ముగిసిపోతుంది? గాఢ నిద్రావస్థలో అది ముగిసిపోతుంది. అవునా కాదా? మరి ప్రవృత్తించ నివృత్తించే ఎప్పుడైనా చేసామా? చేయాలంటే అసలు దాన్ని అధ్యయనం చేసామా? రోజు నేను మేలుకునేటప్పుడు ఎట్లా మేలుకుంటున్నాను, ఇది అధ్యయనం చేస్తే కదా అసలు నీలో ప్రవృత్తులు అనేవి ఎట్లా పనిచేస్తున్నాయో, నువ్వు ఎట్లా బయటకు వస్తున్నావో, ఆ బయటికి రావడానికి ఏ ప్రేరణని పొందుతున్నావో. రోజు ఒకే ప్రేరణ కలుగుతుందా? రోజు ఒకే గుణంతో మేల్కొంటున్నావా? రోజు ఒకే విషయంతో మేల్కొంటున్నావా? రోజు ఒకే స్మరణతో మేల్కొంటున్నావా? రోజు ఒకే మననంతో మేల్కొంటున్నావా? ఏమైనా మారిపోతుంది. ఈ అధ్యయనం చేయడాన్ని స్వాధ్యయనం అన్నారు. మీరు నేర్చుకున్నటువంటి పంచకోశాలు, అవస్థాత్రయం, శరీరత్రయం ఇవన్నీ చదువుకున్నారు కదా. ఇప్పుడు ఈ చదువుకున్న వాటిని వినియోగించవలసిన రంగం ఎక్కడ అసలు? అంతేనా కాదా? చదువుకున్నాం, తెలుసుకున్నాం. మీరు ఎన్నిసార్లు చదువుకోండి, పాఠం అదే ఉండదు, అదేం మారదు. మీరు బాగా నోటికి వచ్చేట్టు వెళ్ళవేయండి, బాగా మనసుకు పట్టేట్టు మననం చేయండి. మీరు ఎన్ని చేసినా ఈ సంపాదించిన ఆయుధాలను ఎక్కడ వినియోగించాలి? ఎవరి మీద యుద్ధం చేయాలి? నీ మీద నువ్వే చేయాలి. వేరే ఎవరి మీద చేయడానికి ఇవి పనికిరావు. ఎప్పుడు చేయాలి? అవస్థాత్రయంలోనే చేయాలి, ఇంకెక్కడో చేయడానికి వీలు కాదు. కాబట్టి యుద్ధరంగం ఏమిటి? అవస్థాత్రయం. అర్థమైందండి? నీ అపోనెంట్ ఎవరు అంటే నీ ప్రతిపక్షం ఎవరు? నీ ప్రతిపక్షం ఎవరు? నీ అంతఃకరణం. నీ అంతఃకరణం ఎవరు? నీ ప్రతిపక్షం. యుద్ధరంగం ఎక్కడ?
అవస్థాత్రయం, మెలకువ, కళ, నిద్ర అనేది యుద్ధరంగం. నీ ప్రతిపక్షం ఎవరు? అంతఃకరణం. ఎందుకు 2-3 సార్లు చెప్తున్నానంటే స్థిరంగా నాటుకోవాలని. గెలవలసింది ఎవరిప్పుడు? యుద్ధరంగంలో నువ్వు నీ ప్రతిపక్షమైన అంతఃకరణం ఉందండి. మీ ఇద్దరి మధ్య పోరాటం, ఇంకెవరు లేరు అక్కడ. ఎవరు గెలవాలి? ఏమండి, మీరు జీవితం అంతా భార్యలు భర్తలతో, భర్తలు భార్యలతో పోరాడుతున్నారా లేదా? పోరాడుతున్నారా లేదా? పోరాడారు, పోరాడుతున్నారు, అవునా కదా? ఎవరు గెలవాలని పోరాడారు? ఎవరికి వాళ్ళే నేనే గెలవాలని పోరాడుతున్నారా లేదా? అంతేనా కాదా? అసలు నిజంగా భార్య భర్త ఎక్కడున్నారండి? బయట ఉన్నారా, లోపల ఉన్నారా? ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ పెళ్ళైన వాళ్ళు ఉన్నట్టున్నారు. ఎవరో మా అబ్బాయిను, అది శ్రీకాంత్ తప్ప మిగిలిన వాళ్ళందరూ పెళ్ళైన వాళ్ళే కనబడుతున్నారు. కొద్దిగా 3-4 ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ ఏ సంబంధాలైనా కూడా బయట ఉన్నాయా, లోపల ఉన్నాయా? పిల్లలు, భార్యాభర్తలు, తల్లిదండ్రులు, ఇతరత్ర ఇవి బాగా దగ్గర సంబంధాలు. ఇంకా ఇంతకంటే మనం ఎంతమందికి ప్రాముఖ్యతనిస్తే అన్ని సంబంధాలు. ఈ సంబంధాలన్నీ బయట ఉన్నాయా, లోపల ఉన్నాయా? లోపలే ఉన్నాయా? నీకున్నాయా, నీ అంతఃకరణానికి ఉన్నాయా? నీకున్నాయా, నీ అంతఃకరణానికి ఉన్నాయా? దేనికైనా ఒకటి ఉండాలంటే అది జడమై ఉండాలా, చేతనమై ఉండాలా? దేనికైనా ఏదైనా ఒక సంబంధం ఉండాలి అంటే మన సంబంధాల గురించేగా మాట్లాడుతున్నాం. రోజంతా జాగ్రత్త అవస్థ మనకి దేంట్లో గడిచిపోతూ ఉంటుంది? ఈ సంబంధాల కోవలోనేగా, వేరే ఇంకేం లేదు. ఏదో ఒక సంబంధం తీస్తే మరొక సంబంధం వస్తుంది. ఈ సంబంధాలన్నీ నీకున్నాయా, నీ అంతఃకరణానికి ఉన్నాయా అంటే ఏమన్నారు? ఇప్పుడు అంతఃకరణానికి ఉన్నాయండి అన్నారు. అంతఃకరణానికి ఉండాలి, దేనికైనా ఒక సంబంధం ఏర్పడాలి అంటే అది జడమై ఉండాలా, చేతనమై ఉండాలా? అంతఃకరణం చేతనమా, జడమా? మరి ఎలా అన్నాడు? అంతఃకరణం జడమా, చేతనమా? మరి జడమైతే దానికి ఎట్లా వచ్చినాయి సంబంధాలు? ఇప్పుడు సంబంధాలు ఎవరివి? నేనెవరిని? అర్థమైనప్పుడు నేనెవరిని? జీవుడు. ఎప్పుడైతే ఈ సంబంధాలు నాగనుకోగానే ఏమైపోయావు? జీవుడు అయిపోయావు. అంతేనా కదా? ఇది జీవుడు అంటే, వేరే ఇంకేం లేదు. మీరు ఎంత తిరగేసి మరగేసినా అల్టిమేట్గా పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు వృత్యవచ్ఛిన్న చైతన్యమే జీవుడు. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. నేనేమన్నారండి? వృత్యవచ్ఛిన్న చైతన్యము అంటే ఒక ఆలోచన, ఒక స్మృతి, ఒక జ్ఞాపకం, ఒక విషయ సుఖం, ఒక అపేక్ష, ఇవి కలిగినాయి. కలగగానే ఏమైంది? ఒక సంబంధం ఏర్పడింది. ఒక సంబంధం ఏర్పడగానే ఏమైంది? ఉన్నవాడు ఉన్న చోట ఉండకుండా దేని దగ్గరకో పోయాడు. జగత్తులో ఉన్నటువంటి వస్తువు దగ్గరకు, జగత్తులో ఉన్నటువంటి మరొక జీవి దగ్గరకు, జగత్తులో ఉన్నటువంటి మరొక పరిస్థితికో వెళ్ళే ఆయా సంబంధ బాంధవ్యాలతో వ్యవహరించాడు. వ్యవహరించి సుఖదుఖాలని పొందాడు. ప్రేరణ కాలంలోనూ సుఖదుఖాలే ఉన్నాయి, ఫలిత కాలంలో కూడా సుఖదుఖాలే ఉన్నాయి. సుఖదుఖాలు నాక అంతఃకరణానిక, శరీరానిక? సుఖదుఖాలు నాక శరీరానిక, అంతఃకరణానిక? సుఖదుఖాలు నాక అంతఃకరణానిక, శరీరానిక? దేనికేనటండి? అదొక ఆన్సర్. తప్పలేదు అందులో. ఏబిసిడి నేనే చెప్పాగా. సుఖదుఖాలు నాక అంతఃకరణానిక, శరీరానిక? ఇందాకే చెప్పా, మీరందరూ బాగా మాట్లాడితేనే విచారణ ముందుకు నడుస్తుంది. అంటే మీ లోపల ఇలా విచారణ జరగాలి, నా ఉద్దేశం అది. నేను మీ స్థానంలో ఉండి విచారణ చేస్తున్నా. సుఖదుఖాలు కలిగినప్పుడు ఇలా ప్రశ్నలు రావాలి. సుఖదుఖం నాకా, అంతఃకరణానిక, శరీరానిక? అవి రెండో ఆన్సర్ శరీరం. ఒకటి నేనండి, లేదంటే రెండోది ఎవరు? శరీరం. మూడోది
ఇంతేనా, ఇంకేం ఆన్సర్ లేవా? మీరు ఏబీసీ 3 ఆన్సర్లు ఇచ్చారు కదా అంటారా? సుఖ దుఃఖాలు అంటే అనుభవమేనా కాదా? అనుభవమేనా కాదా? సుఖ దుఃఖాలు అనేవి అనుభవమేనా కాదా? ఇందాకే చెప్పా, అనుభవం అనేది జడానికి ఉంటుందా, చేతనానికి ఉంటుందా? చేతనానికే ఉండే, మైక్కి అనుభవం ఉండే అవకాశం ఉందా? నో ఛాన్స్, జడం అది. కాబట్టి సుఖ దుఃఖాలు నాకా, శరీరానికా, అంతఃకరణానికా? వస్తున్నా అక్కడికి. ఆ నిర్వచనం కోసమే ఈ గోలంతా. ఇప్పుడు ఇదంతా చెప్పడం ఉన్న ఉద్దేశం అదే. సుఖ దుఃఖాలు నాకా, శరీరానికా, అంతఃకరణానికా? అంతఃకరణానికి అన్నాం అనుకోండి, అంతఃకరణానికంటే ఏమైపోయినప్పుడు అంతఃకరణం జడమా చేతనమా? ఇందాక అడిగా, ఏమన్నారు? జడం. కాబట్టి అంతఃకరణానికి అనుభవం ఉండే అవకాశం ఉందా? లేదు, తీసేయి. నెక్స్ట్ శరీరం అన్నాం, శరీరానికి ఉండే అవకాశం ఉందా? లేదు. మరెవరికి ఉందిగా? అసలు సుఖ దుఃఖాలు అనేటటువంటి ఉన్నాయా? నా వరకు వస్తేనే చెప్పగలిగాం. బాగా గుర్తుపెట్టుకోండి, విచారణ లోపలికి నడవడం అంటే అర్థం ఇది. ప్రవృత్తిలో నుంచి నివృత్తి చేయడం అంటే అర్థం ఇది. మొదట్లో సుఖ దుఃఖాలు ఎక్కడ ఉన్నాయన్నాం? శరీరానికి ఉన్నాయి అన్నాం. క్రమేపీ విచారణ చేయగా దానికి ఏం బోడి తెలివి లేదు, అది ఒట్టి పడేస్తే అక్కడ ఉండదంటే, ఎక్కడ పడేస్తే అక్కడ ఉండమే దాని పని, పెద్దగా దానికి అంతకుమించి విశేషం లేదు. అంతఃకరణం పనిచేస్తేనే అది సుఖ దుఃఖాలను గ్రహించగలుగుతుంది. అంతఃకరణం పని చేయనటువంటి నిద్రావస్థలో ఈ శరీరం ఏం గ్రహించలేకపోతుంది. కాబట్టి దీనికేం పెద్దగా తెలివి లేదు, తెలివంతా అంతఃకరణానికే ఉంది. కాబట్టి అంతఃకరణాన్ని అన్నాం. అంటే అప్పుడు ఏమైంది? ఒకటి పోయింది. అంతఃకరణానికే సుఖ దుఃఖాలనే అన్నామా? అలా చెప్పాలి అంటే దానికి ఎప్పుడూ సుఖ దుఃఖాలు ఉంటున్నాయా? ఒకప్పుడు సుఖం ఉంటుంది, దాన్నే దుఃఖం ఉంటుంది కాసేపు అయితే. అంతేనా కాదా? ఇలాగే కదలకుండా సాయంత్రం వరకు కూర్చోండి అన్నారనుకోండి, మిమ్మల్ని ఎంతమంది లేస్తారు అప్పుడు? సగం మంది ముందు ఇప్పుడే లేచి నిలబడితే గొడవ లేకపోతుంది. అంతేనా కాదా? సరే పోనీ నిలబడ్డవాడు అలాగే నిలబడండి సాయంత్రం వరకు అన్నారనుకోండి, మళ్ళీ వెంటనే అందరూ కూర్చుంటారు. అంటే ఇప్పుడు ఏమైంది? నిలబడ్డది శరీరం కాదు, కూర్చున్నది శరీరం కాదు. ఎవరు ఆ అవస్థలు ప్రాప్తింపజేస్తున్నది? అంతఃకరణం. మరి అంతఃకరణాన్ని జడమని నిర్ణయించడం ఎట్లా? అంటే అర్థం ఏంటంటే, మనం అంతా ఆత్మనే, అంతా చైతన్యమని అంటున్నామా లేదా? అవునా కాదా? మరి ఆత్మకున్న అనుభవం మనకు తెలిసిందా? చైతన్యానికి ఉన్న అనుభవం తెలిసిందా? నేను ఆత్మనే, నేను చైతన్యాన్ని అంటున్నాం, అంతా ఆత్మే, అంతా చైతన్యమని అంటున్నాం. కానీ అనుభవం కలిగిందా? అనుభూతి కలిగిందా? నిర్ణయం అయిందా? ఇదేగా. నివృత్తి యొక్క ఫలితం ఏమవ్వాలండి? ప్రవృత్తి యొక్క ఫలమేమో సుఖ దుఃఖాలు, బయటికి పోతాం కాబట్టి, విషయాలు జగత్తు వైపు వెళతాం కాబట్టి ప్రవృత్తి యొక్క ఫలం ఏమిటి? సుఖ దుఃఖాలు. నివృత్తి యొక్క ఫలం ఏమవ్వాలి? అల్టిమేట్ గా ఆత్మానుభూతి అవ్వాలి, వేరే మార్గం లేదు. కానీ జడచేతన విమర్శని స్పష్టంగా పట్టుకోకుండా, జడచేతన విమర్శని స్పష్టమైన నిర్ణయం లేకుండా ఎలా నిర్ణయం చేస్తాం? ఒక రీతిగా చూస్తే ఒకటి జడం అనిపిస్తుంది, ఒక రీతిగా చూస్తే అది అదే చేతనం అనిపిస్తుంది. మరి ఎలా నిర్ణయం? వారన్నట్లుగా జడచేతన విమర్శని మనం స్పష్టంగా చేసామా? ఇది చేయాలా వద్దా? అంటే అన్ని విమర్శలలోకెల్లా అనుస్యూతంగా ఉన్నటువంటి ప్రతి విమర్శలో కూడా ఏదుంది? జడమా చేతనమా? అది తేల్తే కానీ నువ్వు ఏ పక్షంలో ఉంటావో నిర్ణయం అవ్వదు. నువ్వు జడమనే పక్షంలో ఉంటేనేమో నీ వ్యవహారము, నీ అనుభవం ఒక రీతిగా ఉంది. నువ్వు చేతనమనే పక్షంలో ఉంటేనేమో నీ వ్యవహారము, నీ అనుభవము, నీ అనుభూతి ఒక తీరుగా. అర్థమైందా? ఇప్పుడు మనం గాఢ నిద్రావస్థ రోజు నిద్రపోతున్నావా లేదా? పోతున్నావా? నిద్రపోని వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఏమండి? నిద్రపోవడం నా ఉద్దేశంలో నిద్రాసుఖమును అనుభవించేవారు. గాఢ నిద్రావస్థలు ఏముందండి? సుఖమేనా కాదా? నాకు గాఢ నిద్రావస్థ దుఃఖంగా ఉందండి అంటే ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఇంక వేరే మార్గం లేదు. ఎందుకని? నిద్ర కూడా చెడిపోయేంతగా వాడు చెడిపోడు కాబట్టి ఇక వాడిని బాగు చేయాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. ఇప్పుడు నిద్రావస్థలో సుఖం
అనుభవించేటప్పుడు మనం జడమా చేతనం? నిద్రావస్థలో సుఖాన్ని అనుభవిస్తున్నప్పుడు మనం జడమా చేతనం? ఒకసారి ఆలోచిద్దాం. ఇందాకటి ప్రశ్నలే వేసుకోండి. గాఢ నిద్రావస్థలో సుఖాన్ని అనుభవిస్తుంది నేనా, అంతఃకరణమా, శరీరమా? నేనా, అంతఃకరణమా, శరీరమా? ఎందుకని సుఖాన్నైనా దుఃఖాన్నైనా నిర్వచించాలంటే ఈ మూడే ఆధారం. వేరే ఏమన్నాయా? ఇంక వేరే ఏం లేవండి. అయితే నువ్వు, లేకపోతే నీ అంతఃకరణం, అది కాకపోతే నీ శరీరం. ఈ మూడే సుఖ దుఃఖాలను నిర్ణయించాలంటే ఈ మూడే ఆధారం. ఇప్పుడు మనం గాఢ నిద్రావస్థలో నిద్రపోతున్నప్పుడు సుఖాన్ని అనుభవిస్తున్నది నేనా, అంతఃకరణమా, శరీరమా? చూడండి, అంతా విచారణ చేశాం. తిరిగి ప్రశ్నలు వేస్తే ఆన్సర్లు టిక్ పెట్టాలంటే ఎన్ని ఆన్సర్లు మీకు మీరే టిక్ పెట్టుకోండి. నేను ఇప్పుడు మళ్ళీ దానికోసం ఓటింగ్ పెడితే చాలా మార్పులు వస్తాయి. అర్థమైందండి? ఇప్పుడు గాఢ నిద్రావస్థలో నిద్రాసుఖం ఎవరికి? ఈ ప్రశ్న రావాలా వద్దా? ఇది నివృత్తి అంటే అర్థం. నివృత్తి మార్గం అంటే ఏమిటయ్యా? నీ జాగ్రత్తావస్థ ఎవరికి కలుగుతుంది అసలు? ఈ జాగ్రత్తావస్థ నాకా, అంతఃకరణానిగా, శరీరానిగా? స్వప్నావస్థ నాకా, అంతఃకరణానిగా, శరీరానిగా? సుషుప్త్యావస్థ నాకా, అంతఃకరణానికా, శరీరానికా? ఈ ఆన్సర్లు పెడితే తప్ప అసలు నివృత్తి మార్గం అంటే ఏమిటో, నువ్వు లోపలికి ప్రయాణం చేయడం అంటే ఏమిటో, అక్కడ ఏ మేరకు నిలబడతావో అప్పుడు కానీ తెలియదు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆన్సర్లు వచ్చేస్తాయి. అర్థమైందండి? అదే ఆత్మ విచారణ దృక్పథంలో ఎవరైతే స్థిరంగా ఉన్నారో, నేను అన్న ఆన్సర్లు వచ్చినప్పుడల్లా వీటన్నిటికీ ఆన్సర్లు ఏమని రావాలండి? అల్టిమేట్గా నేననే ఆన్సర్ వస్తుంది. గాఢ నిద్రావస్థలో సుఖం ఎవరికి? నాకే. ఎందుకని ఇందాకే చెప్పా, ఏదైనా ఒక అనుభవం ఉండాలంటే జడమా చేతనమా అనే విమర్శ చేయాలి. జడచేతన విమర్శ చేస్తే శరీరాన్ని ఎందులో పడేసాం? గ్యారంటీ అయినా చేతనం కాదా? ఎలా కాదు అంటే అసలు జడచేతన విమర్శకి మూల సూత్రం ఏమిటి? తనంతలో తాను కదలలేదు, మరొక దాని చేత కదిలించబడుతుంది. జడచేతన విమర్శకి మూల సూత్రం ఏమిటి? తనంతట తాను కదలలేదు, మరొక శక్తి చేత, మరొక దాని చేత ప్రభావితమైనప్పుడు కదులుతుంది. అర్థమైందండి? నేను జడమా చేతనమా? నేను జడమా చేతనమా? నేను చేతనమని అనాలా? నేను జడంలో వేసే అవకాశం ఉందా? వేసే అవకాశం ఉంది. ఎప్పుడు? శరీరం వదిలేసినప్పుడు నేను పోని జడంలో వేద్దామా? అప్పుడు అవకాశం లేదుగా. ఎందుకని? శరీరం వదిలేసిందిగా. అన్నమైనా శవం స్థాయిలో ఉన్నప్పుడు కూడా నేనని అందామా? అంటానికి దాంతో నేను కూడి లేదు కదా, అవునా కాదా? నేననేవాడు అందులో లేడు. ఇప్పుడు అర్థమైందా? ఆ శవాన్ని దృష్టిలో పెట్టుకుని అసలు శరీరాన్ని జడం అన్నాము. ఆ శవం అనేటటువంటి మనకు అనుభవం, జీవితంలో మరణం ఎప్పుడూ చూడలేదనుకోండి, ఈ శవం అనే స్ఫురణ తెలియదు అనుకోండి, అప్పుడు వాడు ఏమనుకున్నాడు? ఎప్పటికీ మనిషి కలుగుతూనే ఉంటాడు అనుకోండి. జీవితంలో ఒకసారైనా ఆ శవ సందర్శనం జరిగినప్పుడు ఓ పాఠం వచ్చింది. ఏమని? ఓహో, కదిలేవాడు ఏదో ఒక కాలానికి ఈ శరీరం కదలకుండా అయిపోతుంది. గాఢ నిద్రావస్థలో కూడా శరీరం కదలకుండా అవుతుందా లేదా? ఏడు తేడా దీనికి దానికి? నిద్రకి మరణానికి ఏం తేడా లేదా? ఇది చిన్న నిద్ర, అది పెద్ద నిద్ర అట. ఒక రకంగా కరెక్టే, కానీ ఏముంది? ఇక్కడేముంది, అక్కడేం లేదు. సచేతనమయ్యే అవకాశం ఇక్కడ ఉంది, సచేతనమయ్యే అవకాశం అక్కడ లేదు శరీరానికి. అర్థమేనండి? శరీరం సచేతనమయ్యేటటువంటి అవకాశాన్ని నిలుపుకొని ఉంటేనేమో నిద్రావస్థ, సచేతనమయ్యే అవకాశం కోల్పోతే మరణావస్థ. ఈ రెండింటికి భేదం అది. సచేతనం అంటే అర్థం ఏంటండి? స అంటే కూడుట,
స అంటే కూడుట, చైతన్యముతో కూడుట. చైతన్యానికి చేతనానికి భేదం ఏంటి అంటే ఈ పదాలన్నీ మీరు చదివే పుస్తకాల్లో వస్తాయి. చదువుకుంటూ వెళ్ళిపోవడం కంటే కొద్దిగా నిలబడి విచారణ చేసి అర్థం చేసుకుని అవగాహన చేసుకుని ఏ దృష్టితో వాడారో ఆ దృష్టితో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే భగవద్గీతలో ప్రతి అధ్యాయంలో కూడా ఈ చైతన్య శబ్దం ఆత్మశబ్దం ఉంటుంది. అక్కడ అవి లేకుండా భగవద్గీత లేదు. చైతన్యం అనే అంశాన్ని అర్థం చేసుకుంటే తప్ప మనం ముందుకు వెళ్ళడం అసాధ్యం. చైతన్యానికి చేతనానికి భేదం ఏంటి? చేతనానికి జడానికి భేదం. మైక్ వితౌట్ వర్కింగ్, మైక్ పనిచేయడం లేదు, మైక్ ఇక్కడే ఉంది, కరెంట్ కనెక్షన్ లేదు, ఏమైనప్పుడు అది జడం. కరెంట్ కనెక్షన్ ఇచ్చాం, పనిచేస్తాను, అందులో మనం పలికితే రెట్టింపు చేసి దాని లక్షణాన్ని అది ప్రతిబింబించి 10 రెట్లు వినపడేట్టు చేసింది. ఏమైంది? చేతనం. కరెంటు చైతన్యం. కరెంట్ ఏంటి? చైతన్యం. కరెంటు మైక్లో పనిచేసింది, పనిచేస్తున్న మైక్ చేతనం. పోయింది జడం. అంతే తేడా. అర్థమైందండి? ఒక్కసారి మనకు అన్వయం చేసుకోండి. ఇప్పుడు ఇదే అంశాన్ని మనకు అన్వయం చేసుకుంటే శరీరం మైకు. అర్థమైందండి? దానికి ఏం చేసాం? కరెంట్ కనెక్షన్ ఇచ్చాం. అప్పుడు చేతనం వాడేవాడు? జీవుడు. చేతనం అన్నవాడేవాడు? జీవుడు. చైతన్యం అన్నది మరి ఆత్మస్థితి. అర్థమైందండి? కాబట్టి మీ నేననే ఖాతాని నివృత్తి మార్గంలో ఉన్నప్పుడు మాత్రమే తెరవగలుగుతారు. ప్రవృత్తి మార్గంలో నేనెవరికి ఆన్సర్ లేదు. అది గుర్తుపెట్టు. మీరు ఎంత కాలం అయితే బహిరంగ వృత్తి, బహిరంగ వ్యవహారము, కేవలము జాగ్రత్త వ్యవహారాన్ని మాత్రమే అధ్యయనం చేద్దామని అనుకున్నంత కాలం, అంటే స్వప్న సుషుప్తులతో పని లేకుండా ఒట్టి మెలకువలోని మనసులో కలిగేటటువంటి విషయాలు, ఆలోచనల్ని, వాటి యొక్క వ్యవహారాన్ని, వాటి యొక్క ఫలాన్ని మాత్రమే విచారణ చేస్తూ ఉంటే, అంటే నిష్కామ కర్మ కంటే దిగువకే కనుక ఉన్నట్లయితే నీకు నివృత్తి మార్గంతో ఏమి ఫలితాలు. అసలు ఆ నివృత్తి మార్గం అనే గేట్ తెరుచుకోలేదని అర్థం. కాబట్టి సత్వగుణ వ్యవహారం కలిగిన వారందరూ, మీరందరూ శిష్యులు అన్నారా లేరా? గురు పౌర్ణమికి వచ్చిన వారందరూ ఎవరవుతారండి? శిష్యులే అవుతారు. మిగిలిన వాళ్ళందరూ కారు. సాధకుడి కంటే శిష్యుడు ఉత్తమ తరగతికి చెందినటువంటి వాడు. బాగా గుర్తుపెట్టుకోండి. అనుసరించే వాళ్ళకంటే సాధకుడు ఉత్తమ తరగతికి చెందినవాడు. సాధకుడి కంటే శిష్యుడు ఉత్తమ తరగతి. శిష్యుడి కంటే సత్శిష్యుడు. దట్ ఈస్ హైయెస్ట్ గ్రేడ్. అర్థమైందండి? కాబట్టి మనం అందరం గురు పౌర్ణమితో, మనం ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి జరుపుతారా లేదా? ఈ వ్యాస పౌర్ణమికి మనం అందరం ఏమవ్వాలి? ఆ సత్శిష్య పదవిని పట్టుకోవాలి గట్టిగా. అది పట్టుకుంటే తప్ప నీకు మోక్షం మీద గ్యారంటీ లేదు సుమి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీరందరూ మోక్షం కోసమే వచ్చారని ఇందాక చెప్పారు, అవునా కాదా? మోక్షం కోసమే వస్తే మనం ఏది గ్యారంటీ ఇవ్వాలి? నేను సత్శిష్యుడేనండి అనేటటువంటి స్థితిలో స్థిరంగా ఉంటే తప్ప అది సాధ్యం కాదు. ఇప్పుడు శిష్యుడన్నా సత్శిష్యుడన్నా అంతఃకరణానికి పెడదామా, నేను పెడదాం? శరీరాన్ని పెడదామా? మరి సాధ్యం కావడం లేదుగా. అంతఃకరణాన్ని పెడదామా? మరి అది వీలు కాదా? ఇప్పుడు శిష్యరికం చేసేది ఎవరు? శిష్యుడని పిలవబడేవాడు ఎవడు? నేనా? అంతఃకరణమా? శరీరమా? ఎక్కడైనా ఉండేది ఆ మూడని ఇందాక చెప్పా. ఇప్పుడు ఈ శిష్యుడని, మీరందరూ శిష్యులైనా కాదా? శిష్యులని పిలవబడేవాడు నేనా? అంతఃకరణమా? శరీరమా? ఇందాక నుంచి ఏం ఆన్సర్ చెప్పామండి? అన్నిటికీ నేనుకే పెట్టాలండి, నేనుకి పెట్టకపోతే లాభం లేదు. అంతఃకరణానికి పెడితే అదొకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు పనిచేస్తుంది, ఒకప్పుడు పని చేయదు. ఒకప్పుడు ఏ తీరుగా చెప్తుందో దానికే తెలియదు. నిన్న అయోమయంలో పడవేసేది అంతఃకరణమా శరీరమా? అసలు నీ కన్ఫ్యూజన్కి కారణం అంటే ఒకప్పుడు నాకేం తెలియదు అంటున్నావా లేదా?
ఇప్పుడు మిమ్మల్ని పిలిచి అర్జెంటుగా రాకెట్లో అంతరిక్షానికి వెళ్ళండి అన్నారు, మనం ఏమంటారు? జగ్గు ఊపేశారు, నాకు తెలియదండి అన్నారు. అవునా కాదా? మరి నాకు తెలియదనే అయోమయ స్థితికి కారణం నేనా, అంతఃకరణమా, శరీరమా? అంటే ఒక్క జీవభావంలోనే చూడండి ఎన్ని అనేక వ్యవహారం అంతా ఈ జీవభావంలోనే ఉంది. అంటే చేతనము అన్న స్థాయి వరకే గనక మనం ఆగిపోయినట్లయితే నువ్వు జీవభావాన్ని విడవలేవు. దేని చేత నేను చైతన్యవంతమవుతోందో, దేని చేత నేను వ్యవహారశీలమవుతోందో, దేని చేత నేను విలక్షణమవుతోందో, ఒక్క నేనే 3 పాత్రలు పోషిస్తాను. ఏమిటది? ఒకటి ముందు చైతన్యవంతమైంది, రెండో ఏమైంది? వ్యవహారశీలమైంది, మూడో స్థితిలో ఏమైంది? విలక్షణమైంది. అర్థమైందండి? కళలో ఏమవుతున్నాం? చైతన్యవంతమవుతున్నాం. జాగ్రత్త అవస్థలో ఏమవుతున్నాం? వ్యవహారశీలం అవుతున్నాం. గాఢ నిద్రావస్థలో ఏమవుతున్నాం? విలక్షణం. ఈ నేనే. కాబట్టి ఈ నేనికి ఎన్ని పేర్లు పెట్టారు? అందుకోసమే నువ్వు వ్యవహారశీలిగా ఉన్నప్పుడు విశ్వం ఉండాలా వద్దా? జాగ్రత్త ప్రపంచంలో లేకపోతే నువ్వు వ్యవహారం ఎలా చేస్తావు? జగత్తును గుర్తించకుండా ఎవరైనా వ్యవహరించగలరా? ఏమండి, మీరందరూ వచ్చేటప్పుడు బ్యాగులు తెచ్చుకున్నారా లేదా? ఎందుకు? రేపటికి ఇక్కడే ఉండాలండి, రాత్రికి ఇక్కడే ఉండాలండి, తగిన ఏర్పాటుతో రావాలి కదండి. ఇదంతా వ్యవహారశీలం అన్నమాట. ఈ వ్యవహారశీలమైనటువంటి అక్కడ జగత్తు తోస్తుందా లేదా? ఇప్పుడు అంటే జగత్తును గుర్తించకుండా వ్యవహారం చేయడం అనేది సాధ్యం కాదు. అర్థమైందండి? కాబట్టి విశ్వములో వ్యవహరిస్తున్న వాడెవడు? విశ్వడు వ్యవహారికుడు. కానీ సరైనటువంటి ఆత్మవిచారణ దాన్ని ఒప్పుకోవడం. ఏమయ్యా, అట్లా అయితే ఆ వ్యవహరించే వాళ్ళందరూ కూడా ఆత్మస్వరూపులే కదా? కాదా? ఈ జగత్తులో వ్యవహరిస్తున్న వాళ్ళందరూ ఆత్మస్వరూపులు కాదా? మరి అట్లాంటప్పుడు ఇంకా తెలుసుకునేదేమిటి? ఏడ్చేవాడు ఆత్మస్వరూపుడేనండి. అబ్బా అదొకటి మళ్ళా 2 నేళ్ళు వచ్చినాయి కదా. నా గొడవ ఒకటే. ఇప్పుడు ఏమిటంటే నేననేది జీవుడు అంటున్నామండి, నేననేది ఆత్మ అంటున్నామండి. అల్టిమేట్ గా ఈ జీవుడు వేటిని ఉపయోగించుకున్నాడు? అంతఃకరణాన్ని, శరీరాన్ని ఉపయోగించు. అనుభవం రావాలంటే ఆయనకి ఏం ఉపయోగం కావాలి? ఆ అంతఃకరణము, ఆ శరీరమే ఉపయోగపడాలి. కానీ ఇదే అంతఃకరణము, ఇదే శరీరము ఈ నేను జీవుడు కాదు అని నిరూపించడానికి కూడా ఉపయోగపడాలి. వేరేమొస్తాయి? వేరేమేమి రావు కదా. పంచీకరణ ఎంత తిరగేసినా కానీ ఏమున్నాయి? శరీరం, అంతఃకరణ. నువ్వు ఇప్పటి వరకు ఎట్లా వినియోగించుకుంటున్నావు? వ్యవహారశీలంలో జాగ్రత్తావస్థలో వినియోగించుకునేటప్పుడు, విశ్వంతో వ్యవహరించేటప్పుడు, జగత్తుతో వ్యవహరించేటప్పుడు, ప్రపంచంతో వ్యవహరించేటప్పుడు, సృష్టితో వ్యవహరించేటప్పుడు, ఇంతకుమించి వేరే అవకాశం లేదు. వీటితో వ్యవహరించేటప్పుడు నేను సుఖదుఖాల కోసమే వ్యవహరిస్తున్నాను అంటే ఈ వ్యవహారానికి గమ్యస్థానం, ఫలిత స్థానంలో ఏం పెట్టాం? సుఖదుఖాలను పెట్టాం. అప్పుడు ఏమయ్యాడు? నేను జీవుడే అయ్యాడు. వాణ్ణి విశ్వడు అంటాం తాగదు. వ్యవహార సాక్షిని విశ్వడు అనవలసిందే. అంటే సాక్షికే విశ్వతైజస ప్రాంగులని పేరు, అంతేగాని అందులో మునిగి ప్రవర్తించే వాడికి కాదు. వ్యవహారమే సత్యము, వ్యవహార ఫలమైన సుఖదుఖాలే సత్యము అని సంగత్వ దోషంతో కలిసిపోయి అవే సత్యము అన్నప్పుడు అంతఃకరణం జడమా చేతనమా? అంతఃకరణం జడమా చేతనం? సుఖదుఖాలు సత్యమనంగానే అంతఃకరణం చేతనమయ్యింది. జడస్థానం పోయిందని పోయి ఏమైందండి? దానికి చేతన స్థానం వచ్చి కూర్చుంది. ఎప్పుడైతే చేతన స్థానం వచ్చేసిందో నేను జీవుడు నేనేంటే స్ఫురణ పోయింది. ఇప్పుడు రెండే మిగిలిన నీ చేతిలో ఏమున్నాయి? అయితే శరీరం లేకపోతే అంతఃకరణ, అంతే. ఇక నేను స్ఫురణ లేదు. నేను అంతఃకరణ అన్న దగ్గర మాత్రమే నిలిచి ఉంటేనే అంటే శరీర భావాన్ని విడిచిపెట్టాలి. శరీరం జడం అని ఇక్కడ అనుకోవడం కాదు. వ్యవహారంలో కూడా ఎట్లుండాలి?
జడంగా చూడడం రావాలి, జగత్తుని జడంగా చూడడం రావాలి. జగత్తు నాకు సుఖ దుఃఖాలను ఇస్తుంది అనేటటువంటి ఆలోచన ఉన్నంత వరకు, అనేటటువంటి అపేక్ష ఉన్నంత వరకు నీకు అంతఃకరణం జడమనే నిరూపితం కాదు. అర్థమైందండి? అవ్వాలి అంటే ఏం చేయాలంటే జగత్తు నాకు సుఖ దుఃఖాలను ఇస్తోంది అని మనకు తెలుసా తెలీదా? తెలుసా తెలీదు? మనం అందరం ఇప్పుడు కాసేపు అయితే ఆనందం పోతున్నామండి. కొద్దిగా ఎందులో అయినా కానీ ఉప్పు యొక్క ప్రభావం ఎక్కువైంది అనుకోండి, ఏం చేద్దాం? ప్రయత్నం చేసామండి తినడానికి, ఉప్పు ఎక్కువైంది, ఏం చేద్దాం? వదిలేయడమేనా కాదా? వదిలేయడం ఒక మార్గం. రెండో మార్గం తటస్థపరిచేటటువంటి దాంతో కలపడం. రెండో మార్గం ఏంటి? ఆ లవణ ప్రభావాన్ని తటస్థపరిచేటటువంటి దాంతో కలపడం. మూడో మార్గం ఏంటి? గుర్తించకుండా తింటాం. అంతేనా కాదా? నాలుగో మార్గం ఏంటి? అసలు నాలుగో మార్గం ఉందే, ఈ మూడే ఉన్నాయి. ఒకటేం చెప్పాను, ఆ పదార్థాన్ని వదిలేయడం. రెండోది ఏమిటి? తటస్థపరిచే దాంతో కలపడం. మూడోది ఏమిటి? గుర్తించకుండా తింటాం. నాలుగోది ఏమిటి? గుర్తించి తయారు చేసిన వాడిని జడమడా విమర్శించడం. అర్థమేనండి? గుర్తించి తయారు చేసిన వాడిని జడమడా విమర్శించడం అంటే అర్థం ఏమిటి? శరీరం నేనుగా ఉన్నప్పుడు ఇది నాలుగోది పనిచేస్తాను అన్నమాట. ఎవరిని తయారు చేసింది ఇది అంటే ఇప్పుడు సుఖ దుఃఖాలు ఎవరిచ్చారు? ఎవరో తయారు చేసిన వాడు ఇచ్చాడు. అర్థమైందండి? నిజానికి నీకు అక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థం జడమేనా కాదు? ఆహార పదార్థం చేతనం అని అన్నావా? మనం తినబోయే ఆహారం జడమా చేతనమా? జడమేనా? జడమైతే మరి శక్తిని ఎట్లు ఇస్తుంది అది మనం లోపలికి? ఆహార పదార్థం జడమే అయితే మనం తిన్న తర్వాత మన లోపలికి వెళ్ళిన అదే ఆహారమేగా. నీకు శక్తిని ఎట్లిచ్చింది? ఓహో, అంటే జడమే. జడం యొక్క గమ్యస్థానం ఏమైపోతుంది? రూపాంతరంలో శక్తిగా మారుతుంది. అంటే చైతన్యంలో కలిసిపోతుందా, చేతనంలో కలిసిపోతుందా? చైతన్యంలో కలిసిపోతుందా, చేతనంలో కలిసిపోతుందా? ఇందాక చైతన్యం అంటే ఏమని చెప్పాను మైక్ దగ్గర? కరెంట్. అంతేనా కదా? ఇప్పుడు మనం మాట్లాడుతున్న మనిషి ఉన్నాడండి, మాట్లాడుతున్న మనిషి చేతనం, మాట్లాడగలిగే శక్తి చైతన్యం, మాట్లాడుతున్న శరీరం జడం. అర్థమైందండి? ఆహారం తింటున్నటువంటి శరీరం జడం. అర్థమైందా? అందులో ఉన్న సుఖ దుఃఖాలను గ్రహిస్తున్న అంతఃకరణం చేతనం. అంతేనా కాదా? నేను చైతన్యం. అంటే అంతఃకరణాన్ని చేతనంగా పెడితే నేను చైతన్యంగా ఉండే అవకాశం ఉందా? అంతఃకరణాన్ని చేతనంగా పెట్టేమే అనుకోండి, అప్పుడు సుఖ దుఃఖాలు తెలిసినాయే తెలియలేదా? తెలిస్తే ఏం చేయాలి అప్పుడు? అయితే పక్కకు పెట్టాలి, లేకపోతే తటస్థపరచాలి. ఈ రెండు మార్గాలే. గుర్తించకుండా తినే అవకాశం లేదు. ఎందుకని? అంతఃకరణం చైతన్యం చేతనమై ఉంది కాబట్టి. అర్థమైందా? చైతన్యాన్ని ఇప్పుడు మనం వ్యవహారశీలమై శరీరం దాకా తీసుకొచ్చామా, అంతఃకరణం దాకా తీసుకొచ్చామా, దాని స్థానంలో దాన్నే ఉంచామా? అంతేనా కాదా? ఇప్పుడు కరెంట్ అక్కడ వరకే ఉందండి, ఇక్కడ వరకు రాలేదు. ఇది చేతనమయ్యే అవకాశం ఉందా? లేదు. ఇది చేతనం కాలేదండి, మనం మాట్లాడితే అది పనికొస్తుందా? పనికిరాదు. అంతేనా కాదా? మైక్ ఇక్కడే ఉంది, కానీ చైతన్యం యొక్క సంపర్కం లేదు. అంటే చైతన్యం యొక్క వ్యవహారశీలమైనప్పుడు ఇది చేతనమైంది, ఈ జడమే చేతనమైంది. అంతేనా కాదా? ఇప్పుడు మనం చైతన్యాన్ని వ్యవహారశీలం చేస్తున్నామా, విరమిస్తున్నామా? చైతన్యం ఎవరు? నేనేగా. నేను వ్యవహారశీలం అవుతున్నానా, నేను విరమిస్తున్నానా? ప్రవృత్తించ నివృత్తించ. నేను వ్యవహారశీలం అవుతున్నాను ఏ అవస్థలైనా సరే.
జాగ్రత్త అవస్థలో అయితే స్థూల ప్రపంచంలో స్థూల జగత్తులు, కళలో అయితే సూక్ష్మ ప్రపంచంలో సూక్ష్మ జగత్తులు, కారణశైలి కారణావస్థలో అయితే ఆ కారణ జగత్తులో కారణ ప్రపంచంలో. ఎక్కడుండే వ్యవహారం, ఎక్కడుండే భోగము, ఎక్కడుండే భోగ్యము ఉన్నాయా లేవా? భోగ్యము అంటే ఏమిటి? అనుభవించబడేది. ఇక్కడ ఉందా లేదా? ఉంది. కళలో ఉందా లేదా? కళలో కూడా ఉంది. గాఢ నిద్రావస్థలో కూడా భోగ్యం ఉందా లేదా? గాఢ నిద్రావస్థలో భోగ్యం ఉందా లేదా? భోగ్యం ఉందా లేదా? ఏమిటా భోగ్యం? గాఢ నిద్రావస్థలో ఉన్న భోగ్యం ఏమిటి? ప్రియమోద ప్రమోదములే భోగ్యం. గాఢ నిద్రావస్థలో ఏముందండి? ప్రియమోద ప్రమోదము. ఆ రెప్పపాటు కదలికలు ఉన్నాయి. అక్కడ కూడా అత్యంత సూక్ష్మమైన కదలికలు ఉన్నాయి. లేకపోతే సుఖానుభవమునకు అవకాశం లేదు. నిద్రావస్థలో ఉన్న సుఖానుభవానికి కారణం ఏమిటి? ప్రియమోద ప్రమోదం. అర్థమైందండి? మన నిద్రావస్థని ఇలా ప్రియమోద ప్రమోదాలుగా ఎప్పుడైనా విభజించి చూసామా? ఎందుకని? ఉడుంగున మునిగిపోవడమే అలవాటు. అర్థమేనండి? నదికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? గుడుంగున మునగాలి. మునగొద్దని చెప్పారు పెద్దలు. ఏం చెప్పారు? స్నాన విధి. ముందు జప స్నానం, ఒక మంత్రోచ్చారణ, ఒక విధానంలో నీవు అంతఃకరణాన్ని పవిత్రపరుచుకుంటూ క్రమేపీ నదిలో మునగాలి. అంతేగాని బుడబడా పోయి కొండ ముంచినట్టుగా గుడుంగుమని మునగకూడదు. అర్థమేనండి? శరీర ప్రధానంగా చేసేటువంటి సంస్కృతి మనకు లేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చైతన్యం యొక్క వ్యవహారశీలత్వాన్ని, చైతన్యం యొక్క విరమణని, ఈ రెండింటినీ చేయగలిగే సమర్థత సాధించడమే అంతర్ముఖం అంటే. ఇది ప్రవృత్తించ నివృత్తించ. మనం ఎక్కడ పెట్టుకుంటున్నాం ఈ ప్రవృత్తించ నివృత్తించని? అంటే దేహేంద్రియ వ్యవహారం దగ్గర పెట్టావే అనుకోండి, అప్పుడు కర్మ ప్రధానంగా ఉన్నవాడు. కాదండి మనోవృత్తుల దగ్గర పెట్టానండి అన్నాం అనుకోండి, అర్థమైందా? అప్పుడు ఏమన్నాం? యోగ ప్రధానం. అలా కాదండి చైతన్యం యొక్క వ్యవహారశీలమా విరమణ అన్నాం అనుకోండి, అప్పుడు మీరెవరు? జ్ఞాన ప్రధానం. దీన్ని బట్టే ఆధారపడుతుంది మీ సాధన ఏ స్థాయిలో ఉంటుంది అని. శరీరానికి అన్వయ దృక్పథంతో కనుక చూస్తే కర్మ ప్రధానం. ఇంక దానికి అంతకుమించి తెలియలేదు. శరీరం జడం. 365 సార్లు 365 రోజులు ప్రతి క్షణము కూడా శరీరాన్ని జడం ఖాతాలో వేసేసి అంతఃకరణ నువ్వు అంతే, మూడో ఆలోచన లేదా. అక్కడికే తెగొట్టుకోవడం వచ్చేసింది అనుకోండి, అప్పుడేమైపోయావు? యోగ ప్రధానం. వెనక్కి తీసుకోవడం అలవాటైంది, ఉన్నతమైనటువంటి స్థాయిలో కలవడం అభ్యాసమైంది. కానీ సరి అయిన పద్ధతి ఇంకా కుదరలే. ఇంకా కొద్దిగా ఎదిగావు. విశ్వంలో వ్యవహరించడం అనవసరం కదా నాకు. సుఖ దుఃఖాలు జగత్తు వల్ల లభించడం లేదు కదా. అసలు సుఖ దుఃఖాలు ఉన్నాయో లేదో తేల్చడం కోసం కదా నేను వచ్చింది. దాని సంగతి తేలిపోతే అంతఃకరణంతో తగాదా లేదుగా. అంతఃకరణం నీకు చూపెట్టగలిగిన ఒకే ఒక్క ఫలం ఏమిటయ్యా అంటే అయితే సుఖం లేకపోతే దుఃఖం. అంతకుమించి అంతఃకరణం వల్ల ఏ ప్రయోజనం లేదు. అది కనుక తేలిపోయింది అనుకోండి, అంతఃకరణంతో నీకు పని లేదు. నీ పిపాస అంటే నీ ఆశయం, నీ అపేక్ష, అదే నిన్ను అంతఃకరణం వైపు ప్రయాణించేట్టు చేస్తుంది. కాబట్టి నీ అంతఃకరణానికి నువ్వు సాక్షివని కదా నువ్వు చదువుకున్న అక్కడ, అంతేనా కదా? ఆకాశ పంచకంలో మొట్టమొదటి వాడైన జ్ఞాత మిగిలిన నాలుగిటికి సాక్షి, అంతేనా కాదా? ఈ నాలుగు వ్యవహారశీలమైనను మరలా వెనక్కి తీసుకుని లయించినను ఎందులో లయించాలి? ఆజ్ఞాతలోనే లయించాలి, వేరే మార్గం లేదు. అవి చేతనం అవ్వాలన్నా ఆజ్ఞాత వల్లనే చేతనం అవ్వాలి, మరలా అవి లయించిన ఆజ్ఞాతలోనే లయించాలి. కాబట్టి అధిష్టానం నేను అధిష్టాన పద్ధతిగా ఉన్నామా, ఆశ్రయ పద్ధతిగా ఉన్నా?
ఇప్పుడు అధిష్టాన పద్ధతిగా ఉంటే నివృత్త, ఆశ్రయ పద్ధతిగా ఉంటే నివృత్త, అధిష్టాన పద్ధతిగా ఉంటుంది. ఇప్పుడు అధిష్టాన పద్ధతిగా ఉన్నవాళ్ళు ఎవరినైనా ఏదైనా తాత్కాలిక సుఖం కోసమనో తాత్కాలిక దుఃఖ నివృత్తి కోసమనో చేయి చాచి అడుగగలరా? ఏమంటే కొద్దిగా ఇంతకుముందు ఏం చేశాం? ఇంతకుముందు ఆశ్రయ పద్ధతిగా అప్పుడు ఎలా చేశాం? ప్లీజ్ ఇలా చేస్తే నాకు బాగుంటుంది, అలా చేయండి. సాత్వికమైతే. రాజసికమైతే వాట్ ఈస్ దిస్? అంతేనా? ఏంటి ఇలా చేశాం? అది రాజసికం. సాత్వికమైతే ప్లీజ్ ఇలా కాదండి, నాకు ఇలా సరిపడటం లేదు, ఇలా అయితే నేను పట్టుకోలేదు, తీసుకోలేదు, వ్యవహరించలేదు, స్వీకరించలేదు, కొద్దిగా నేను ఇలా మార్పు చేస్తే బాగుంటుంది. సాత్వికత. అదే రాజసిక ధర్మం ఏంటిది? ఇది ఎవరైనా సరే, ఇందులో స్త్రీ పురుష భేదం ఏం లేదు. మీ జగత్ వ్యవహారంలో మాట్లాడుతున్నాం మనం. తర్వాత దశలో తమోగుణ ధర్మం అయితే, తమోగుణ ధర్మంలో నువ్వెప్పుడే ఇంతే, పుట్టినప్పటి నుంచి ఇలాగే ఉన్నావు, 25 ఏళ్ళని చెప్పినా అలాగే ఉన్నావు. ఎలా ఉన్నావు? అలా ఎక్కడ ఉన్నాడు? వర్తమానంలో ఉన్నాడు. ఇక అర్థమైందా లేదా? దానివల్ల ఒకటి గుర్తుపెట్టుకోండి, పుట్టుపూర్వోత్తరాల నుంచి మాట్లాడడం వల్ల ఎప్పటికీ దుఃఖమే వస్తుంది. జీవన సత్యం. మీరెవరితో అయినా వ్యవహరించండి, వారి యొక్క పుట్టుపూర్వోత్తరాల నుంచి మీరు మాట్లాడారనుకోండి, వారి దగ్గర నుంచి మీకు ఎప్పటికీ సహకారం లభించదు. నిన్ను 25 ఏళ్ల నుంచి ఇలాగే చూస్తున్నాను అన్నారండి, ఆవిడ ఎప్పుడైనా సహకరిస్తుందా? సరేలే, 25 ఏళ్ల నుంచి ఇలాగే అదే ఖాయం చేసుకోపోవడం, అంతేనా కాదా? ఎందుకు ఇలా చెప్తున్నానయ్యా అంటే, మనం జగత్తుతో అలా వ్యవహరిస్తాం. అర్థమైనండి? ఒక వ్యక్తి మధ్య ఉన్నటువంటి సంబంధాలలో ఎలా వ్యవహరిస్తున్నామో, సమస్త జగత్తును కూడా ఒకే వ్యక్తిగా, ఒక పాత్రగా కనుక తీసుకున్నట్లయితే ఆ జగత్తుతో ఇలాగే మాట్లాడుతున్నాం. నేను పుట్టినప్పటి చూస్తున్నాం ఇలాగే. ఇప్పుడు జగత్తు కూడా మనకి ఏ రకమైన సహకారాన్ని ఇస్తుందా? కాబట్టి జాగ్రత్త అవస్థలో జగత్తు నుంచి పాఠం నేర్చుకోవాలి. జగత్తులో జగత్తుని సుఖ దుఃఖాల కోసం ఆశ్రయించడం మానుకోవాలి. అధిష్టాన పద్ధతిగా ఉంటుంది. నీవు అప్పుడు మాత్రమే విలక్షణమని తెలుసుకోగలవు. అదే విశ్వడండి. సరే, ఉంటే చైతన్యం అని తేలిపోయిందా? నేను చైతన్యమని నిర్ణయం అయిపోయిందా? ఎందుకనిడా? ఎందుకు అవ్వలేదు? స్వప్నావస్థలో నిర్ణయం అయితే తప్ప జాగ్రత్తావస్థలో ఈ వెనక్కి తీసుకోవడం పూర్తి కాలే. ప్రయాణం మొదలుపెట్టాం కానీ నిర్ణయం ఎప్పుడైంది? దానికంటే పై స్థాయిలో అయితే తప్ప కింది స్థాయిలో స్పష్టమైనటువంటి వస్తు నిశ్చయ జ్ఞానం కలగలే. ఎలా చెప్పగలం? మనకి బాల్యంలో ఏదైనా నిర్ణయం చేసే శక్తి ఉందా? లేదుగా. యవ్వనంలోకి వచ్చేటప్పటికి బాల్యంలో మనకంటే కింద ఉన్న పిల్లలు చేస్తున్న పనులన్నింటినీ మనం చూసి ఏం చెప్పాం? నేను కూడా అలా చేశారా బాబు, అది సరైన విధానం కాదు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని యవ్వన స్థాయికి వచ్చినప్పుడు కదా బాల్యంలో ఉన్న వాళ్ళకి చెప్తుంది. అవునా కాదా? కానీ వాడిని సరిచేయగలిగే సమర్థత ఎప్పుడు వచ్చింది? ఇంకో మెకానిక్ నాకు వచ్చింది. అంతేనా కాదా? అట్లాగే మనం నిజంగా ప్రజ్ఞాశీలులమై ప్రజ్ఞలో స్థిరమై గాఢ నిద్రావస్థలో ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థలో స్పష్టమైనటువంటి విలక్షణత్వం. అవునా కాదా? మరి ఇప్పుడు అసలు మనం ఈ మూడవస్థల్ని ఏమైనా అధ్యయనం చేస్తున్నామా? ఆ యుద్ధరంగాన్ని ఏమైనా వినియోగించుకుంటున్నామా? అక్కడ వినియోగించుకోవడానికి మిమ్మల్ని సమాయత్తం చేసేదే ఆత్మవిద్య. ఎవరు ఎన్ని మాటలలో ఎన్ని రకాలుగా చెప్పండి, ఆ మాటలన్నింటినీ వెనక్కి తీసుకోవడం రా. మాటకు శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మనసుకున్న శక్తే మాటకు. మనసుకు శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? నా నుంచి వచ్చి. నేను చైతన్యం, అంతేనా కాదా? నువ్వు ఒక్కడవే చైతన్యమా? ఈ ప్రపంచం అంతా చైతన్యం కాదా? ఎప్పుడు తెలిసింది? మాటగా తెలిసిందా? అనుభవంగా తెలిసిందా? నిర్ణయంగా తెలిసిందా? అంటే తెలియడం 3 రకాలు. తెలియడం 3 రకాలు. మాటగా తెలియడం
2 అనుభవంగా తెలియడం, 3 నిర్ణయంగా తెలియడం. అర్థమైందండి? మన తెలియడం ఎక్కడ దాకా వచ్చింది. మాటగా వస్తే ఏమైంది? వ్యవహారశీలమైతే తప్ప అది ఉపయోగపడదు. అనుభవంగా తెలిస్తే నీ అంతఃకరణాన్ని అధిగమించడానికి ఉపయోగం. మాటగా తెలిస్తే కేవలం జాగ్రత్తావస్థలో ఆ తెలివి పనిచేసినంతసేపే, ఆ తెలివి తప్పి నీకు సరైన విషయం రాగానే, ఇప్పుడు మన వాళ్ళందరికీ ఒకటే సమస్య అండి, విచారణ చేస్తున్నాం, బాగున్నంతసేపు అంతా బాగానే ఉంది. విషయం వచ్చినప్పుడు ఏమైపోయింది? బాగున్నంతసేపు బాగానే ఉన్నామండి, విషయం రాగానే మాత్రం అలా ఉండలేదు. కాబట్టి దీని తగాదా ఏమిటి? మాటగా మాత్రమే తెలిసింది, అక్కడ వరకే అయింది నిర్ణయం. ఇంకా కొద్దిగా ఎదగాలన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి, వదులుచుకోవడం విదిల్చుకోవడం జీవితంలో లాభంలే. అర్థమైనా? ఎదగాలన్నమాట. శరీరం అనే స్థాయి నుంచి శరీరం నేను కాదు, అంతఃకరణం నేననే స్థాయి నుంచి అంతఃకరణం నేను కాదు, నేను కాదనుకోవడమే నివృత్తి. అంటే నేననడం ప్రవృత్తి అయితే నేను కాదనడం, నేను కాదనడానికి సహకరించేది జడచేతన విమర్శ. బాగా గుర్తుపెట్టు. నేను అవునంటానికి జడచేతన విమర్శ వల్ల ఏం ప్రయోజనం? నిష్ప్రయోజనం. అందుకే జడచేతన విమర్శ చివరికి చెప్తారు, ముందు చెప్పరు. ముందు అన్నీ చెప్పేసి చివరికి చెప్పే విమర్శ ఏమిటంటే జడచేతన విమర్శ. నేను ఖాతాను ఇందులో వేద్దాం. శరీరం ఖాతాలో వేసామనుకోండి, ఏమైపోయా? జడం. ఎందుకని? జడం అంటే బాగా అక్కడ తెలిసింది కాబట్టి. అంతఃకరణం చేతన స్థాయి నుంచి దాన్ని ఏ స్థాయికి దించాలి మనమే. అది జడ స్థాయికి ఎప్పుడు దిగుతుంది? మనం ఎదిగితే. అర్థమైందండి? నువ్వు దాన్ని వినియోగించే స్థాయిని మార్చుకున్నప్పుడు అంతఃకరణాన్ని శరీరం ద్వారా జగత్తులో ఉన్నటువంటి సుఖ దుఃఖాలను అనుభవించడానికి సమాయత్తపరచకుండా ఉన్నట్లయితే, విషయ సుఖం వైపు అపేక్షని కలిగింపజేయడాన్ని నువ్వు ఒప్పుకోకుండా ఉన్నట్లయితే, జాగ్రత్తావస్థలో విరమణ ఎల్లప్పుడూ సాధ్యమైనప్పుడు, ఏమైనప్పుడు? ఆ వెనక్కి తీసుకోవడం కర్తలామలకం అయిపోయింది, సహజం అయిపోయింది. ప్రయత్నం చేయక్కర్లే, ఏ ధ్యానాలు చేయక్కర్లే, ఏ జపాలు చేయక్కర్లే, అలా చూడంగానే వెనక్కి వచ్చేస్తుంది. ఒకసారి చూడను కూడా చూడక్కర్లే. అంత సహజ స్థితిలో సాక్షిగా జాగ్రత్తావస్థలో ఉండాలి. ఉన్నవాడికి ఏమైంది? ఇప్పుడు అంతఃకరణాన్ని జడం చేసేటటువంటి పనిలో పడ్డాడు. అంతఃకరణ సాక్షి ఎవరు? జాగ్రత్తావస్థకి సాక్షి ఏమో విశ్వడు, అంతే కదా. స్వప్నావస్థలో కేవలం అంతఃకరణమేగా ఉంది. ఆ అంతఃకరణకు సాక్షి ఎవరు? తైజసుడు కదా. ఎందుకని అలా పేరు పెట్టాం? తైజసుడు అనే ఎందుకు పెట్టాం? ఎందుకు ఉండాలి వెలుగు? నాకు అది కాదండి. ఇప్పుడు వెలుగు ఉండాలా వద్దా? మనసు పని చేయాలంటే ఎందుకు ఉండాలి? అసలు వెలుగు ఉండాలా వద్దా లోపల? ఎందుకు ఉండాలి? ఉన్నట్టు తెలుసా మనకేమన్నా? నువ్వు ఆత్మవి కాబట్టి లోపల వెలుగు ఉండాల్సిందేనంటావా? టెక్స్ట్ కదా అది, మాటగా తెలియటం. అంతేనా కాదు? మనం ఇప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నాం? మాటగా తెలియటం, అనుభవంగా తెలియటం, నిర్ణయంగా తెలియటం. అర్థమైందండి? గురువును ఆశ్రయించిన వాడికి నిర్ణయంగా తెలియాలి. ఈ కింద 2 స్థాయిలు చాలా. అర్థమైందండి? జాగ్రత్తావస్థకు సాక్షి విశ్వడు తేల్చామా లేదా? ఇప్పుడు అసలు జగత్ అనేది బయట ఉందా లోపల? బయట ఉందా లోపల? ఎందుకని లోపల ఉందనాల్సి వచ్చింది? జగత్తు బయట ఉందా లోపల ఉందా? లోపల ఉందని ఎలా చెప్పాం? టెక్స్ట్. మీ అందరికీ పుస్తకం బాగా వచ్చింది, అందుకే చెప్తున్నా. అక్కడి నుంచి మాత్రమే నా ఉద్దేశం. మీ అందరికీ టెక్స్ట్ బాగా వచ్చింది, పాఠం బాగా వచ్చేసింది. లోపల ఉన్న జగత్తే బయట ఉందని పుస్తకంలో ఉందండి. మనకంటే తెలుసు. ఎలా నిరూపితం అవుతుంది ఇది? ఇప్పుడు ఏమా జరిగేది లోపలే జరుగుతుంది, కరెక్టే. అసలు జగత్తు లోపల ఉందా బయట? మనకి వ్యవహరించాలంటే జగత్తు ఉండాలా వదా?
వ్యవహరించాలంటే జగత్తు ఉండాలా వద్దా? జగత్తు లేకపోతే వ్యవహారం లేదు, అవునా కాదా? ఏ జగత్తు లేకపోతే వ్యవహారం కూడా లేదు. కానీ అసలు జగత్తు లోపల ఉందా బయట ఉందా? ఇన్ని వేల ప్రశ్నలో చూడండి మీరు. లోపలికి తొంగి చూడడం అంటే ఇది అర్థం. లోపలికి పోవడం అంటే అర్థం ఇది. జగత్తు లోపల ఉందా బయట ఉందా? లోపల ఉన్నది బయట కూడా ఉన్నది. లోపల కూడా ఉన్నది బయట కూడా ఉన్నది. అసలు జగత్ అంటే నిర్వచనం ఏమిటి? జాయతే గచ్చతే ఇది జగత్. టెక్స్ట్ బాగా వచ్చేస్తారు. ఇందాక చెప్పారు మీకు, మీ అందరికి పాఠం బాగా వచ్చేస్తున్నాయి. జాయతే గచ్చతే ఇది జగత్. జాయతే అంటే పుట్టేది, గచ్చతే అంటే పోయేది. పుడుతుంది పోతున్నట్టు. లోపల ఉన్నటువంటిది జగత్ అని అంటున్నాము, బయట ఉన్నది కూడా. ఎందుకని అలాగే ఎందుకన్నాం అంటే జగత్ అన్న శబ్దం తెలుగు కాదండి, సంస్కృతం. అందుకే అట్లాంటి సూత్రాలు వచ్చినాయి. ఎందుకని అలా పెట్టాం? బయట ఉన్న ప్రపంచాన్ని గుర్తించాలంటే ఏముంటే గుర్తించగలుగుతున్నావు? బయట ఉన్న ఈ ప్రపంచం ఉంది కదా, ఈ ప్రపంచాన్ని దేనితో చూస్తున్నావు? ఈ ప్రపంచం ఉండాలంటే ఏముంటే చూస్తావు? ఏముంటే చూస్తావు? వెలుగుంటే చూస్తావు. సూర్యుడు లేకుండా జగత్ ఎలా? ఈ జగత్తుకు అధిష్టానం ఎవరు? ఈ జగత్తుకు అధిష్టానం ఎవరు? సూర్యుడే కదా. ఇందాకేం చెప్పాను? అధిష్టాన పద్ధతిగా విచారణ చేయాలని చెప్పానా లేదా? మనకి ఎంతసేపు టెక్స్ట్ చదివినంతకాలం ఎలా విచారణ వచ్చింది? ఇప్పుడు ఆశ్రయ పద్ధతిగా విచారణ. ఏదైనా ప్రశ్న వేసినప్పుడు దానికి అధిష్టానం ఎవరో వాడు కదా మూల కారణం, అంతేనా కాదా? మూల కారణం ఎవడు? అనాది మధ్యలో ఎవడు కదా మన ప్రశ్న పోలా, అంతేనా కాదా? ఈ జగత్తుకు అధిష్టానం ఎవరు? సూర్యుడు ఉంటేనే కదా ఈ జగత్తును మనం గుర్తించగలుగుతున్నాం, అంతేనా కాదా? అవునా కాదా? ఒప్పుకుంటారా? ఇప్పుడు జగత్తుకు అధిష్టానం ఎవరు? కాబట్టి ఈ జగత్తును తెలుసుకోవాలన్నా చూడాలన్నా ఎవరు ఉండాలి? వెలుగు ఉండాలా వద్దా? ఇప్పుడు మరి నీ లోపల జగత్తు ఉందా లేదా? ఉందా? ఎలా తెలుసు? నీ లోపల జగత్తు ఉందని నీకు ఎలా తెలుసు? నీ లోపల జగత్తు ఉందని నీకెలా తెలుసు? అందరూ ఇందులో ఇన్వాల్వ్ అవడం లేదండి. కొంతమంది హైదరాబాద్ లో, కొంతమంది వాళ్ళ ఊళ్ళో, కొంతమంది వాళ్ళ ఇళ్లలో ఉంటున్నారు. నీ లోపల జగత్తు ఉందా? ఏమండి ఎలా నిర్ణయం? ఇందాకేం చెప్పారు? జాయతే గచ్చతే ఇది జగత్. అదే సూత్రమే ఇక్కడ కూడా. నీ లోపల పుడుతోంది, పోతోంది. నువ్వు పుట్టడం పోవడం కాదు. నీ లోపల పుడుతున్నదేది, నీ లోపల పోతున్నదేది, ఈ రెండు స్థితులని పొందుతున్నది ఏదో అది జగత్, అంతేనా కాదా? ఇప్పుడు నీ లోపల అటువంటి జగత్తు విషయాలు ఎన్ని ఉన్నాయి? జగత్తు ఒకటిగా చెప్పారా అనేకంగా చెప్పారా? ఎందుకని? విషయాలు అన్నప్పుడు మాత్రం అనేకం అన్నాం, కానీ జగత్ అన్నప్పుడు ఒకటే అంటున్నావా లేదా? ఎందుకని? విషయాలని విచారణ చేయడం ఆశ్రయ పద్ధతి, అధిష్టాన పద్ధతి. విషయ విచారణ చేసినప్పుడు ఏమైపోయావు? ఆశ్రయ పద్ధతి. కాసేపు ఇప్పుడు కోపం వచ్చినప్పుడు కోపం విషయం, కాసేపు ఇంకోటి వస్తే అప్పటి విషయం అది, అంతేనా కాదా? ఇలా ఆ ఆరుగురు వల్ల ప్రభావం వల్ల, అంటే కామక్రోధాదుల వల్ల వచ్చేటటువంటి అన్ని విషయాలని కూడా, ఈ కామక్రోధాదులు బయటనే లోపలనే అసలు. ఏమండి, మీకు కోపం రావడానికి జగత్తు కారణమా, మీరు కారణమా? మీకు కోపం రావడానికి జగత్తు కారణమా, మీరు కారణమా? మీకు కోపం రావడానికి మీరు కారణమా, జగత్తు కారణమా? మీరే కారణమా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కారణ స్థానంలో ఎప్పుడైతే నిన్ను పెట్టుకున్నావో
నీవే జీవుడు. కారణస్థానంలో ఎప్పుడైతే నేను పెట్టుకున్నావో ఆ కార్యమంతా నిన్ను ఆశ్రయించే ఉంటుందా ఉండదా? కాబట్టి నువ్వు జీవుడివే. అర్థమైందండి? నేను కారణం కాదు. నాకు కామక్రోధాదులనే అరిషడ్ వర్గం కలగడానికి కారణం నా అజ్ఞానం. నేను కారణం ఎట్లా అవుతాను? ఆ 6 కలగడానికి కారణం ఏమిటి? అజ్ఞానం, అవిద్య. నేను కారణం కాదు. ఎందుకని? ఎలా చెప్పగలరండి? ఎలా చెప్పగలరు? సూర్యుడు అధిష్టానంగా జగత్ వచ్చిందా రాలేదు? సూర్యుడు అధిష్టానంగా జగత్ వచ్చినా రాలేదా? జగత్తులో మంచి చెడులు ఉన్నాయా లేదా? ధర్మాధర్మాలు ఉన్నాయా లేదా? న్యాయాన్యాయాలు ఉన్నాయా లేదా? నీతి అవినీతి ఉన్నాయా లేదా? మరి వీటన్నిటి కూడా అధిష్టానం సూర్యుడైనా కాదా? ఏమండి? వీటన్నిటి కూడా అధిష్టానం సూర్యుడేనా? మన అధర్మంతో ప్రవర్తించడానికి సూర్యుడైనా కారణం? మన అన్యాయంతో ప్రవర్తించడానికి సూర్యుడైనా కారణం? మరి ఇప్పుడు మరి ఇందాకేమన్నాం? జగత్తుకు అధిష్టానం సూర్యుడు అన్నా. మరి ఈ రెండులో ఏది కరెక్ట్? అంటే నీవు అవ్యవహారి, అసలు వ్యవహార శూన్యంగా ఉన్నప్పుడు అధిష్టానంగా ఉన్నావు, విలక్షణంగా ఉన్నప్పుడు అధిష్టానంగా ఉన్నావు, సాక్షిగా ఉన్నప్పుడు అధిష్టానంగా ఉన్నావు. వ్యవహారశీలం ఎందుకు అయ్యావు? పరిమిత జ్ఞానం చేత అయ్యాను. అజ్ఞానం చేత అవలే, పరిమిత జ్ఞానం చేత అయ్యాను. ఈ పరిమిత జ్ఞానం అన్న మాట ఎందుకు అనవలసి వస్తుందంటే, స్వప్నావస్థని నువ్వు నిర్వచించాలి అంటే అక్కడ నీకు అంతఃకరణావచ్ఛిన్న చైతన్యం ఏర్పడింది. జాగ్రత్త అవస్థలో ఏర్పడింది? వృత్యవచ్ఛిన్న చైతన్యం అయ్యి ఒక్క జీవుడే విశ్వడుగా వృత్యవచ్ఛిన్న చైతన్యం అయిపోయాడు. అర్థమైందండి? అంటే ఏ వృత్తి కలిగితే, ఏ ప్రవృత్తి కలిగితే, ఏ విషయంగా ఆవేశిస్తే అలాంటి వ్యవహారశీలాన్ని కలిగి, అదే అభ్యాసాన్ని నీ స్వప్నావస్థలో కూడా కలిగి ఉన్నావు. అక్కడేమయ్యావు? అంతఃకరణ అవచ్ఛిన్న చైతన్యం. అర్థమేనండి? అంటే ఉన్న చైతన్యం ఒక్కటే, సూర్యుడు ఒక్కడే, అవునా కాదా? అదే సూర్యుడు కుండలో ప్రతిబింబించాడు. కుండలో సూర్యుడు ఉన్నాడా లేదా? ఇప్పుడు సూర్యుడు ఉన్నాడా కుండలో? ఏముంది మరి? ప్రతిబింబం. కుండలో పడ్డ సూర్య ప్రతిబింబం యొక్క వెలుగు గోడ మీద కూడా పడి, గోడ కూడా ప్రకాశిస్తున్నట్టు కనపడిందా లేదా? గోడ ప్రకాశిస్తున్నట్టు కనపడిందా లేదా? అసలు ప్రకాశ లక్షణం ఎవరిది? సూర్యుడి. కానీ ప్రతిబింబ ప్రభావం చేత కొండలో ఉన్న నీళ్లు ప్రకాశిస్తున్నట్టు కనపడ్డాయి, అలాగే గోడ ప్రకాశిస్తున్నట్టు కనపడ్డాయి. ఈ తగాదాన్ని మనం పరిష్కరించాలంటే ఇప్పుడు ఎక్కడ మొదలు పెట్టాం? గోడ ప్రకాశిస్తుందా? అసలు ఈ ప్రపంచంలో గోడ పైన ప్రకాశిస్తుందా? ప్రకాశించదు కదా. కాబట్టి జగత్తుకు ప్రకాశ లక్షణం ఉందా? స్వయం ప్రకాశ లక్షణం జగత్తుకు లేదు. అది ప్రకాశించబడే లక్షణమే ఉందే కానీ దానికి ప్రకాశించే లక్షణం, అవునా కదా? కాబట్టి గోడ ఎప్పటికీ ప్రకాశించదు. ఓ ప్రతిబింబాన్ని తీసేసాం. అదేమిటని? వృత్యవచ్ఛిన్న చైతన్యం. గోడ మీద పడిన ప్రతిబింబం ఏమిటి? వృత్యవచ్ఛిన్న చైతన్యం. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు స్వీట్ బాగుంది, కాసేపు అయితే కారా బాగుంది, ఇంకా కాసేపు అయితే కాకరకాయ బాగుంది. దానికి నో రీజన్. అర్థమైందండి? అది వృత్యవచ్ఛిన్న చైతన్యం. అంతేనా కాదా? ఈ కొండ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఇంకో చోట పెట్టండి, ఈ గోడ బదులు ఆ ప్రతిబింబం ఇటుబడి, అప్పుడేమైంది? ఈ గోడ ప్రకాశింది. దానికి కారణం ఏముందంటే గోడలో కారణం లేదు, సూర్యుడు అంతకంటే కారణం కాదు. కాబట్టి నా అజ్ఞానానికి పరమాత్మే కారణం అన్నావా ఇప్పుడు? అంటే ఏమయ్యా? ఇక దానికి ప్రయాణం లేదు, అక్కడే ప్రశాంతంగా ఉండడమే. అర్థమేనండి? కాబట్టి ఆత్మవిచారణ చేసేటటువంటి సాధకులు, శిష్యులు గోడ మీద పడుతున్నటువంటి ప్రతిబింబం అంటే
మీలో వృత్యానుగతమైనటువంటి విషయానుగతమైనటువంటి వ్యవహారశీలమయ్యేటటువంటి అపేక్ష కానీ ఆవేశం కానీ ఆశ్రయం కానీ అన్ని ఆకారం మీద విడారు అందుకేవాడు అపేక్ష కానీ ఆవేశం కానీ ఆశ్రయం కానీ వ్యవహారం కానీ ఇవి ఈ రకంగా దిగి వచ్చేస్తుంది అనమాట. ముందు మన లోపల ఎలా కలిగింది అపేక్ష. అపేక్ష ఏమైంది గుణావేశాన్ని పొందింది. గుణావేశం నుంచి ఏమైంది జగదాశ్రయాన్ని పొందింది. ఇంద్రియాన్ని జగత్తును ఆశ్రయించింది. తద్వారా వ్యవహారశీలం. ఇది కిందకి దిగి వస్తున్న విధానం. మళ్ళా మనం వెనక తీసుకోవాలి. వెనక తీసుకోవాలని ఏం చేయాలి ముందు కింద దాన్ని వదిలేయాలి జగత్తు. ఆ జగత్ వ్యవహారశీలాన్ని వదిలిపెట్టాలి. వెనక్కి వస్తే ఏమయ్యా ఆశ్రయం. ఆశ్రయం ఎందువల్ల అయింది ఈ ఇంద్రియం నాకు సుఖాన్ని ఇస్తుంది. కన్ను గులాబీ పువ్వును చూసినప్పుడు బాగుంది. ఒక చెట్టు నిండా గులాబీ పువ్వులు పూసినాయండి మీ ఇంట్లో మీకేమనిపించింది ఆహా మా ఇంట్లో చెట్టుకు పూసింది అన్నాం అనుకోండి ఓహో ఏమైనప్పుడు తమోగుణం అర్థమైందండి. ఆహా ఈ చెట్టుకు బాగా పూసినాయి అప్పుడు ఏమైంది అయ్యా అక్కడ కూడా జగదాశ్రయం లేదా ఓహో ఈశ్వరానుగ్రహం వల్ల నా ప్రయత్నం ఏమీ లేకపోయినా అవునా కాదా ఒక్కొక్క పువ్వుని మనం అనుభవించామా ఏమీ చేయలే. సృష్టి ధర్మం ప్రకారం అలా ఫలితం వచ్చింది. అప్పటికి కూడా ఆశ్రయం ఉంది. ఎందుకని దృశ్యం ఎడల ఆసక్తి అపేక్ష ఉంది. చూచి కూడా చూడకుండా ఉన్నాడు అంటే ఏమిటి చూచి కూడా చూడకుండా ఉండడం అంటే స్పందించలేదు. అర్థమేనండి. కళ్ళెదరకుండా ఒక చెట్టుకి నిండా పూలు పూసినాయి అర్థమేనండి. చూచాడు. జగత్తు ఎడల భావం ఏర్పడినప్పుడే నువ్వు స్పందిస్తావు అంతేనా కాదా. జగత్తు ఎడల భావం ఏర్పడాలంటే అక్కడ ఏముండాలి ప్రకాశం ఉండాలి. ప్రకాశం ఉండాలి జగత్తు ఉండాలి స్పందించే భావం ఉండాలి. అర్థమైందా. వీటిలో నీ చేతిలో ఏముంది అంటే రమించేది ఏది జగత్తులోగా ప్రకాశాన్ని నువ్వేమైనా చేయగలవా అది పరమాత్మ ప్రకాశం ఎల్లప్పుడూ సాక్షే. అది బాహ్య జగత్తులో కానీ ఆంతరిక జగత్తులో కానీ ప్రకాశం అనేది ఎప్పుడు సాక్షి స్వరూపమే. కానీ జగదాశ్రయంగా వ్యవహరిస్తున్న భావాన్ని పరమాత్మ ఆశ్రయంగా మార్చడం కదా నివృత్తి అంటే. అలా మార్చాలి అంటే ఏం చేయాలి ఇప్పుడు ఇటువైపు స్పందించేదాన్ని స్పందింపచేయనివ్వకుండా కనుక చేసినట్లయితే ఏమైనప్పుడు అప్పుడు వాడికి భావం ఉందని చెప్పాలా లేదని చెప్పాలా. ప్రాథమిక దశలో అంటే సాధన దశలో ఉన్నప్పుడు నువ్వు జపం వల్ల కానీ ధ్యానం వల్ల కానీ ఇతరత్ర తాత్కాలిక సాధనల వల్ల మనోనిగ్రహోపాయములు అంటారు. వీటన్నిటిని ఏమన్నారండి ఆ అంతఃకరణాన్ని నిగ్రహింపజేయడానికి చేసే ఉపాయాలు. సిద్ధి దశలో అవి జడములు అని నీకు బోధపడి సాధన దశలో అవి జడమని నీకు తోచరాలే. ఎందుకని వాడుతున్నావుగా వ్యవహరిస్తున్నావుగా రమిస్తున్నావుగా. రమించినప్పుడు ఏమైంది సుఖ దుఃఖాలు వచ్చాయి. వ్యవహరించినప్పుడు పనిముట్లుగా ఉన్నాయి. విరమించినప్పుడు జగత్తుకి ఉనికి లేకుండా పోయింది. అది లోపల కానీ బయట. కాబట్టి అతడు అవ్యవహారీ అని ఆత్మకు ఒక లక్షణం వేసామా లేదా. ఆత్మ వ్యవహరించదు. ఎందుకని వ్యవహరించాలి అంటే రెండవది ఉండాలా అవుతా. వ్యవహరించాలి అంటే రెండవది ఉండాలి. ఇప్పటి వరకు మనం చేసిన విచారణను రెండవ దాన్ని ఉంచి చేసామా లేకుండా చేసామా. రెండంకరం మూడు పెట్టాం. శరీరం అంతఃకరణం నేను అంతేనా కదా. ఒక్కొక్క దాన్ని వదిలించేస్తున్నాం. శరీరాన్ని వదిలించేసాం. నేను అంతఃకరణం మిగిలింది. అంతఃకరణాన్ని కూడా ఇప్పుడు వదిలించేసాం. ఎందుకని అంతఃకరణంలో ఏముంది ఇందాక చెప్పా వృత్యవచ్ఛిన్న చైతన్యము అంతఃకరణావచ్ఛిన్న చైతన్యము. అంటే గోడ మీద ప్రతిబింబం కుండలో ప్రతిబింబం. అంతఃకరణాన్ని కనుక మీరు కుండ అనుకున్నట్లయితే కుండలో ప్రతిబింబించాలి అంటే ఏముండాలండి నీళ్లు ఉండాలా. నీళ్లు లేకుండా కుండలో ఎక్కడైనా ప్రతిబింబిస్తుందా. ప్రతిబింబాన్ని తీసేయాలంటే ఇప్పుడు సూర్యుడిని తీసేయాలా నీళ్లు తీసేయాలా.
అంతేనండి. సూర్యుడు తీసేయడం వీలవుతుందా? అది వీలు కాదు. కొన్ని కొండ పగలేద్దామా? అది కూడా మార్గమే ప్రతిబింబాన్ని పోగొట్టాలంటే. కొండను పగలేస్తే ఇంకో కొండ వస్తుందిగా. కొండ పోతే ఇంకో కొండ రాదా? ఇంకోటి వస్తుంది. కాబట్టి ప్రయోజనం లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? కొండలో ఉన్నటువంటి భావం, ఆ భావాన్ని నడపడం అనేటటువంటి అభ్యాసాన్ని కనుక నువ్వు మార్చినట్లయితే ఇది ప్రవర్తించని వృత్తించా అనవేనండి. అప్పుడు ఏమైంది? కొండ ఉంది, నీళ్లు లేవు, ప్రతిబింబించిందా? ఇక్కడ ప్రతిబింబించకపోతే గోడ ప్రతిబింబించిందా? అంటే ఇది లేకపోతే అంతఃకరణావచ్ఛిన్న చైతన్యాన్ని కనుక నువ్వు ఒప్పుకోకపోతే వృత్త్యవచ్ఛిన్న చైతన్యం ఉందా? లేదు. అర్థమైందండి. రెండు ప్రతిబింబాలు ఎగిరిపోయినాయి. ఇప్పుడు ఏం మిగిలిపోయింది? బింబం మిగిలిపోయింది, అధిష్టానం మిగిలిపోయింది. అర్థమైందండి. అదెవరు? నేనే. అర్థమైందండి. అంటే వ్యవహారశీలము కానటువంటి నేను, వ్యవహారంలో రమించినటువంటి నేను, రెండవ దానిని గుర్తించినటువంటి నేను. అధిష్టానంగా ఎలా ఉండాలి? అన్యాన్ని గుర్తించకుండా ఉన్నటువంటి స్థితిలోనూ ఉన్నప్పుడే అది అధిష్టాన పద్ధతి అవుతుంది. అంటే అపంచీకృత భాగంగా నీవు ఉన్నప్పుడు మాత్రమే నువ్వు అధిష్టానంగా ఉన్నావు. పంచీకృత భాగంతో ఉన్నప్పుడు నువ్వు వ్యవహారశీలం అవ్వవలసిందే. దీనినే కొద్దిగా స్థాయి పెంచితే సగుణ బ్రహ్మము, నిర్గుణ బ్రహ్మము అని బ్రహ్మాండ పంచీకరణలో ముక్కలు చేశారు. ఎందుకు మనకి తగాదా అంతా చెప్పాల్సి వచ్చింది? ఏం మనిగా ఉండొచ్చుగా, సుబ్బారావుగా ఉంటే ఏమిటి ప్రాబ్లం? నాయనా, ఈ అనంతమైనటువంటి సృష్టికి లక్షణము, లక్షితము అని రెండు ఉన్నాయి. లక్షణము, లక్షితము. మూడవది కూడా ఒకటి ఉంది. ఏమిటది? లక్ష్యం. అర్థమైందండి. లక్ష్యము, లక్షణము, లక్షితము. అసలు మనందరికీ లక్ష్యం ఏమిటి? మీ అందరి లక్ష్యం ఏమిటి? మీ అందరి లక్ష్యం ఏమిటి? ఆవిడెవరికో బ్రహ్మానుభవం కావాలట. ఏమండి? ఆ సత్శిష్యులుగా మారడం, ఇది ప్రాథమిక దశ. ఒప్పుకుని తెరవలసిందే. అది లేకుండా మీరు ఎన్ని చెప్పినా రాదు. నీవు సత్శిష్యుడిగా పరిణామం చెందకుండా ఎన్ని ఆపాదించుకున్నప్పటికీ, నేను ఆత్మస్వరూపుడు అనుకో, నేను బ్రహ్మస్వరూపుడు అనుకో, నేను పరమాత్మ అనుకో, నువ్వు ఎన్నన్నా పెట్టుకో, దానికి ప్రాథమికమైనటువంటి ప్రాతిపదిక ఏమిటి అని మొదటే చెప్పేశా. సత్శిష్య పదవి నీకు రావాల్సిందే, ఆ పరిణామం నువ్వు పొందవలసిందే. సరే, పొందావు అనుకున్నాను కాసేపు. పొందితే నీ లక్ష్యం ఏమిటి? సత్శిష్యుడి లక్ష్యం ఏమిటి? అసలు లక్ష్యం ఏమిటి? మీరందరూ అసలు శిష్యులు ఎందుకయ్యారండి? మిమ్మల్ని ఎవరైనా అడిగారా? మీకు ఉపదేశం ఇచ్చేటప్పుడు నీకు ఉపదేశం ఎందుకు కావాలమ్మా అని అడిగారా? అడగలేదా? అడగకుండా ఉపదేశం ఇచ్చేసారా? మీ గురువు గారు చాలా మంచివాడు. మీ గురువు బలవంతంగా ఏమిస్తాం? అతుకు లాభంలే. కానీ మా గురువు గారు మాత్రం నన్ను పరీక్ష పెట్టే ఇచ్చారు. ఎందుకు వచ్చావు? స్టేట్ క్వశ్చన్. ఇదంతా చెప్పలే, ఇదంతా కూర్చోబెట్టి ఎందుకు వచ్చావు ఒకటే ప్రశ్న. నాకు ఆన్సర్ చెప్పడానికి 1 వారం రోజులు పట్టింది. ఎందుకు వచ్చావన్న ఒక ప్రశ్నను ఆన్సర్ చేయడానికి 1 వారం రోజులు పట్టిందండి. 1 వారం రోజులు ఏకాగ్రతగా విన్నారు, ఏం చేయలే, విన్నారంతే. విని ఆహా మేమున్నట్టుండి పో అన్నారు. రెండో మాట ఏం చెప్పారు? మొదటి మాట ఏంటి? ఎందుకు వచ్చావు. రెండో మాట ఏం చెప్పారు? మేము ఎలా ఉన్నామో నువ్వు అలా ఉండి పో అన్నారు అంతే. ఇప్పుడు ఉపదేశం ఇచ్చారా? ఇవ్వలేదు. ఇచ్చారు. అర్థమైందండి. వాళ్ళు ఎలా ఉన్నారో అధ్యయనం చేయాలంటే నీకు ఎంత టైం పడుతుంది? మీలాగా వచ్చిపోతూ గురు పౌర్ణమికి మాత్రమే కనబడితే వీలవుతుందే. ఇందులో చాలా మంది ఉన్నారండి, కేవలం గురు పౌర్ణమికే కనబడతారు. అర్థమేనండి. అంటే వాళ్ళందరూ మానసిక ఆశ్రయాన్ని సాధించి ఉండి ఉండవచ్చు సుమి, అలా లేరని నేను అంటలే. అంటే గురువు అంటే స్థూలమే కాదు. కానీ ఇందాక ఏం చెప్పారంటే, నీకు యథాతథంగా గ్రంథంలో కనపడుతున్నటువంటి సల్లక్షణాలన్నింటికీ సరి అయినటువంటి సాక్షాద్రూపం ఎవరు? ఉపదేశించే గురువు. అర్థమైందండి. ఆ గురువులో
ప్రత్యక్షంగా ఉన్న గురువులోను సల్లక్షణాలని గనక కనిపెట్టలేకపోతే, ఆ నడవడికని నువ్వు పట్టుకోలేకపోతే, ఆ జీవనాన్ని గనక, ఆ కళని గనక నువ్వు అదేమంటారా అని ఆశ్రయించకపోయినట్లయితే నువ్వు ఎలా దాన్ని ఆచరణశీలమవుతావు? అవునా కాదా? ఇందాక బుద్ధి సూక్ష్మని, సూక్ష్మ బుద్ధి అని రకరకాలుగా చెప్పారు. ఇవన్నీ దేని సంగతులు? ఇవన్నీ అర్థమైనా? కాబట్టి మీరందరూ ఇప్పుడు ఏ స్థాయిలో ఉండాలి? ఆ సత్శిష్యులు అంటే సత్ యొక్క లక్షణాలు ఏముండాలండి? మళ్ళీ ఇప్పుడు ఆ సత్ యొక్క లక్షణాలకి లక్ష్యం ఏమిటి అంటే, లక్ష్యాన్ని నిర్వచించాలి అంటే లక్షణయుతమైన వాళ్ళే నిర్వచించగలరు. కాబట్టి లక్ష్యము, లక్షణము. అర్థమైందండి? లక్షితము అంటే దానివల్ల సాధించబడేది. లక్ష్యము, లక్షితము ఎప్పుడు రెండు ఒకటే. అంటే లక్ష్యమేమో బోధించబడుతుంది, లక్షణమేమో నీకున్నటువంటి అధికారం, లక్షితమేమో నీకు సాధించబడే. ఈ మూడు ఎప్పుడు ఒకటే, వేరుగా లేవు. కాబట్టి సాధకులైనా, శిష్యులైనా, సత్శిష్యులైనా లక్షణయుతులై ఉండాలి. అంటే చైతన్యాన్ని స్పష్టంగా నిర్వచించాలి అంటే లక్షణంతో నిర్వచించాలా, వ్యవహారంతో నిర్వచించాలా? కరెంటు నిర్వచించాలంటే మైక్ ఉండాల్సిందేనండి. ఒప్పుకుంటారా మీరు? కరెంటుని నిర్వచించాలంటే, కరెంటుని తెలుసుకోవాలంటే, కరెంట్ అంటే ఏమిటో చెప్పాలంటే మైక్ ఉండాల్సిందే. మైక్ లేకుండా కరెంటుని నిర్వచించలేం, కరెంటుని తెలుసుకోలేం. అన్నామా? అనవలసిందే. ఎందుకని? కరెంటుని వ్యవహారశీల దృక్పథంతో చూస్తున్నారుగా. మైక్ లేకపోతే కరెంట్ లేదు, మైక్ లేకపోతే కరెంట్ లేదు. ఒప్పుకుంటారా మీరు? ఎవరైనా ఒప్పుకోరా? వృత్యవచ్ఛిన్న చైతన్యం లేకపోతే ఆత్మ లేదు. ఒప్పుకుంటారా? గోడ మీద ప్రతిబింబం లేకపోతే సూర్యుడు లేడు. ఒప్పుకోరు. అంతఃకరణావచ్ఛిన్న చైతన్యం లేకపోతే సూర్యుడు లేడు. అంటే కొండలో సూర్యుడు లేకపోతే సూర్యుడు లేడు. ఉన్నాడా లేడా? ఇప్పుడు ఉన్నాడా? ఒప్పుకుంటారా లేదా? గోడ మీద ప్రతిబింబం లేకపోయినా ఉన్నాడు, కొండలో ప్రతిబింబం లేకపోయినా ఉన్నాడు. కారణావస్థ ఏ అవచ్ఛిన్నం అండి? ఇప్పుడు అది రెండవ వచనాలే చెప్పే మీరు. వృత్యవచ్ఛిన్నము, అంతఃకరణావచ్ఛిన్నము. అంతేనా కాదా? మరి ఇప్పుడు మూడవదైనటువంటి మూడవ అవస్థలో ఎవరండి మనం? ఇందాక తైజస్సుని ఎందుకు చెప్పి ఇప్పుడు అర్థమైందా? ప్రకాశం. ఆ ప్రకాశ లక్షణం చేతనే ఆంతరిక జగత్తునైనా గుర్తిస్తున్నాం, బాహ్య జగత్తునైనా గుర్తిస్తున్నాం. కాబట్టి ఎక్కడెక్కడైతే జగత్ వ్యవహారం కలుగుతుందో అక్కడక్కడల్లా నువ్వు వెనక్కి విరమించి నేను ప్రకాశముననే ప్రకాశ లక్షణంలో నిలబడి ఉన్నట్లయితే నువ్వేమయ్యావు? సాక్షి అయ్యావు. అర్థమేనండి? అయ్యావు. మూడో అవస్థకు వచ్చేప్పటికి ఎక్కడికి వచ్చావు? గాఢ నిద్రావస్థ, సుషుప్త్యావస్థలో నీవు ప్రాజ్ఞుడివి. అంతే కదండి? అంటే ప్రజ్ఞాస్వరూపుడివి. అంటే ఏమిటి ప్రజ్ఞ అంటే? ప్రజ్ఞ అంటే తెలివి. తెలివి అంటే తెలుసుకునేది. ఇంకా ప్రజ్ఞ అంటే శక్తట, అది కూడా ఒక నిర్వచనం. ప్రజ్ఞ అంటే ఆధారం, అది కూడా ఒక నిర్వచనమే. ప్రజ్ఞ అంటే అందరూ సైలెంట్గా ఉన్నారు, ఎక్కడగా ఎవరికి బుద్ధి దాటిపోయిందనమాట, వెళ్ళటల్లా లోపలికి. లేకపోతే లంచ్ ఆల్రెడీ వచ్చేసింది కనపడుతుందో. ఏమండి? ఆకలిస్తే బ్రేక్ చేద్దాం. నేను సాయంత్రం రేపు సాయంత్రం మాట్లాడుకోవచ్చు. నాకు చాలాసార్లు ఇస్తారు అవకాశం. ప్రజ్ఞావస్థని నిర్వచించడమే భగవద్గీత యొక్క లక్ష్యం. భగవద్గీత అధికారి అంటూ ఎవరైనా చెప్పిందంటే తర్వాత ఏం మాట్లాడాలన్నా సరే నాయన నువ్వు స్థితప్రజ్ఞుడవు కా. ఎప్పుడు చెప్పారండి? ఏ అధ్యాయంలో చెప్పారండి? నువ్వు స్థితప్రజ్ఞుడు అయితేనే తర్వాత నేను అని చెప్పడానికి వీలు ఉందని ఎప్పుడు చెప్పాడు? 18 అధ్యాయాలు కదా. 18 అధ్యాయాల్లో ఎన్నో అధ్యాయాలు చెప్పాడు. మరి మనం స్థితప్రజ్ఞుడు కాకుండా 18 అధ్యాయాలు చదివేశాం. ఇది టెక్స్ట్. ఇందాక చెప్పాగా మేము. అలా చదవడం ఏంటి? టెక్స్ట్ అంటే
చెప్పబడింది ఏమిటి? నిర్ణయంగా తెలియదు. కాబట్టి గురువును ఆశ్రయించిన వాళ్ళు ఎవరైనా సరే నిర్ణయంగా తెలిసిందే సత్యం. మిగిలిన రెండు కూడా కాలగమనంలో మాసిపోతుంది. కాలగమనంలో మాసిపోతుంది. ఏ కాలమైనా సరే మాసిపోకుండా నిలవగలిగేటటువంటి నిర్ణయం ఏదైతే ఉన్నదో ఆ కాలాంతరమైన పరిణామం చెందని దానినే సత్యము అని చెప్తుంది. అర్థమేనండి? అట్టి సత్య యొక్క నిర్ణయమే ప్రజ్ఞావస్థలో సాధ్యం. ప్రాజ్ఞుడుగా సత్ యొక్క మొదటి స్థితిని మనం తెలుసుకుంటాం. అంటే గాఢ నిద్రావస్థలో ఇందాక ఏముందని చెప్పాం? ప్రియము, మోదము, ప్రమోదం. వీటిని గుర్తించాలి అంటే, దేనినైనా ఒక దానిని గుర్తించాలి అంటే గుర్తించే దాంతో కలిసిపోవాలా, విడిగా ఉండాలా? గుర్తించే దాంతో కలిసిపోవాలా, విడిగా ఉండాలా? వేరుగా ఉండాలా? వేరుగా ఉన్న వాడికి ఏం పేరు పెట్టారు ఆత్మవిచారంలో? ద్రష్ట. ఈయన పేరేంటండి? ద్రష్ట. ద్రష్ట అంటే ఏముండాలి? ఏదో ఒకటి చూసేది అవతల ఒకటి ఉండాలనేనా? దృశ్యం ఉండాలా వద్దా? దృశ్యం లేకుండా ద్రష్ట ఉన్నాడా? ఎక్కడ చెప్తావు? చెప్పడానికి వీలు కాదుగా. ఇప్పుడు శరీరం ద్రష్టగా ఉన్నవాడికి శరీరం ఎలా కనబడింది? ద్రష్టగా ఉన్నవాడికి. ఇప్పుడు నేనెవరిని? గాఢ నిద్రావస్థకు సాక్షిని అయితే నేను ద్రష్టని. నాకే పేరు వచ్చిందండి? ద్రష్ట. ఆ గాఢ నిద్రావస్థకు సాక్షి అయిన వాడినే ద్రష్ట అంటాం. కిందన్న రెండవస్థలో ద్రష్ట అంటానికి వీలు కాదు. ప్రాజ్ఞుడు ఎవడో, ప్రజ్ఞాస్వరూపుడు ఎవడో వాడే ద్రష్ట. అంటే వాడికి ముందు చెప్పినటువంటి మూడవస్థలలో ఉన్న వ్యవహార ఫలము ఏ ఖాతాలో వేసేసాడు? దృశ్యం ఖాతాలో వేసాడు. ఈయన ఇక్కడి నుంచి లేచి అక్కడికి వెళ్ళి, ఫోన్ వచ్చితే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి మాట్లాడి మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. మనం అందరం గమనించామా లేదా? ఆయనతో పాటు ఏమైనా వెళ్ళామా? ఆయన మాట్లాడింది ఏమిటో తెలుసుకున్నామా? ఆయన ఏం చేశాడో పోనీ ఏమైనా ఉత్సాహాన్ని ప్రదర్శించామా? అని గుర్తించలేదా? చూచాము అంటే ఇంద్రియం దాకా వచ్చేసావు. గుర్తించాము అంటే అంతఃకరణం వరకు ఉన్నావు. గుర్తించలేదు అంటే ద్రష్టగా ఉన్నాడు. చూచి చూడని వాడే ఉన్నాడు, విని వినని వాడే ఉన్నాడు, చేసి చేయని వాడే ఉన్నాడు. ద్రష్టకి నిర్వచనాలు ఇవన్నమాట. వ్యవహరించని వాడే ఉన్నాడు ప్రాథమిక దశలో. తర్వాత కాలంలో వ్యవహారం అనేటటువంటిదే లేకుండా ఉన్నాడు. అంటే ప్రియమోద ప్రమోదాలనే చలనశీలతని గుర్తించకుండా. అర్థమైందండి? ప్రియమోద ప్రమోదాలని గుర్తించకుండా ఉన్నవాడికి సుఖ దుఃఖాలను నిర్వచించడం వీలవుతుందా? ఏమండి? నీకేది బాగుంటుందో చెప్పండి, మీకు అది ఇస్తానని అన్నారండి. ఇప్పుడు ఈ ద్రష్ట స్థితిలో, ప్రజ్ఞాస్థితిలో, స్వరూప జ్ఞాన స్థితిలో స్థిరమై ఉన్నటువంటి వాడిని మీకేది బాగుంటుందో చెప్పండి, అది ఇస్తానంటే ఏం చెప్తాడు? సమాధానం ఏమిటి? మౌనం. అంటే ప్రజ్ఞాస్థితుడైన వాడికి సహజమైనటువంటి లక్షణం ఏమిటి? మౌనం. ఏ మౌనం? మానసిక మౌనమా, వాంగ్మౌనమా, ఈశ్వరీయ మౌనమా? కనీసం మానసిక మౌనం. అంటే మానసిక మౌనమే ప్రజ్ఞాస్థితిని చెప్పలేమట, కానీ కనీసం అది ఉండాలి. మనసు మూగపోయినటువంటి స్థితి ఉండాలి. మనసు మోగపోవడం ఏంటంటే అసలు మనసు మోగపోవడం ఎప్పుడైనా తెలుసా మీకు? అది కాదు. మనసు మోగపోతున్నది ఏదైనా ఆ స్థితి మీకు ఎప్పుడైనా అనుభవం ఉందా? హఠాత్తుగా మీరు అనుకోని ఏదైనా హఠాత్తుగా జరిగిందండి, ఏం చేస్తారు? చేష్టలుడిగి ఉండుట అని ఏమంటారండి? చేష్టలుడిగి ఉండుట, నిశ్చేష్టుడగుట
అంతేనా కాదా? కానీ అది ప్రతిబింబ పద్ధతి కదా, అది ఆశ్రయ పద్ధతి కదా. అధిష్టాన పద్ధతిగా అంటే కేవల ప్రకాశమే నేను. సూర్యుడికి జగత్తుతో ఏమైనా సంబంధం ఉందా? ఏం లేదా? ఏం లేదా? ఎలా ఉంది? ఉంటే సంబంధం లేదన్నా ఉందన్నావా? నువ్వు సూర్యస్థానంలో ఉంటే జగత్తుతో నాకెట్టి సంబంధం లేదు. ప్రకాశించడమే నా ధర్మం, ప్రకాశించడమే నా ధర్మం. ఇప్పుడు నేను ప్రజ్ఞాస్వరూపుడుగా ఉన్నప్పుడు మరి నా ధర్మం ఏమిటి? ఉండుటయే. ప్రకాశిస్తే తైదతుడయ్యావు, మళ్ళా ఓ మెట్టు దిగావు. ఉండుటయే. అవ్యవహారీ, అతడు అవ్యవహారీ. ఉండడం మాత్రమే, అస్తిత్వమే ఉందంతే. అర్థమేనండి? అంటే సచ్చిదానందం అని నాకు చెప్పారు కదా, అవి కాక ఇంకా 2 లక్షణాలు కలిపితే జీవుడయ్యాడు. ఏమిటది? నామం రూపం. అర్థమేనండి? నామము రూపము. అయితే ఈ వ్యవహారశీలతనంతా వెనక్కి తీసుకోవడం వల్ల మనం దేంట్లోంచి బయటపడ్డాము? ఇప్పుడు నామరూపాలలో నుంచి బయటపడ్డాం. అతడు అవ్యవహారి అని మీకు గనక నిర్ణయమైనట్లయితే అదే అవ్యవహారీ లక్షణం మీరు 3వ స్థలలో నిలబెట్టుకోవాలి. ఇక్కడికి సాక్షిత్వ నిర్ణయం ఒక స్థాయికైనా. అర్థమేనండి? ఈ సాక్షిత్వ నిర్ణయంతో ఇక్కడికి స్థిరపరచుకుంటే ఇక దీనిపైకి మళ్ళా మనం సచ్చిదానంద లక్షణం మాట్లాడుకునే అవకాశం వస్తుంది. ఇక్కడికి తేలేదనుకోండి, సచ్చిదానంద లక్షణం గురించి ఎంతసేపు మాట్లాడినా మాటగా నిర్ణయం అవుతుందే తప్ప వస్తు నిశ్చయ జ్ఞాన పద్ధతిగా నిర్ణయం. అర్థమేనండి? కాబట్టి మనం ఇంకా రేపు సాయంత్రం దాకా మాట్లాడుకునేప్పుడు మిగిలిన అంశాలను మాట్లాడుకుందాం. ఇంతవరకు స్వస్తి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.